నడవడం అనేది జరిగాయి కనుక అందుకోసం మరి రేపు అయినా అందరికీ మనవాళ్ళందరూ కూడా వచ్చేలాగా వాటిని మీరు చెప్పండి, తీసుకురండి. ఎందుకంటే గౌరవ ప్రాంతాలు వచ్చారు, ఎందుకంటే వాళ్ళు కూడా భారంతో వచ్చారు. ఎందుకంటే వారు 3 రోజులు మీటింగ్స్ పెట్టుకుని ఆదివారంతో ఆ మీటింగ్స్ అయ్యాయి. ఆదివారం సాయంత్రం మీటింగ్ అయ్యాయి. ఆదివారం నైట్ మళ్ళీ 6 రోజులు బయలుదేరి ఇక్కడ మన మధ్య వచ్చారు. ఎందుకంటే మరి శ్రమ పడుతున్నారు. ఎందుకంటే ఒక సంఘము లేకపోతే వధువు సిద్ధపరచడానికి ఆ భారంలో వారు ఆలోచన వస్తున్నారు. అది మనం గ్రహించాలి, అది మనం తెలుసుకోవాలి. ముందు మంచిగా మరి సమయంలో మరి మంచి వచ్చిన సుధాకర్ గారు, భాస్కర్ గారు, నేను వారు మన దగ్గరికి వచ్చిన అందరినీ కూడా ఆయన సొంతం ఉంటారు. మరి దేవుడు అలా ఏర్పరచుకోవాలి. దాన్ని బట్టి మనం మరి ప్రార్థించాలి, సంతోషిస్తున్నాం. అది మంచిది. మరి ఆయన వచ్చి కొన్ని మాటలు హెచ్చరిక సంబంధించి కొన్ని మాటలు చేసి ఆ తర్వాత మరి సందీప్ గారికి దేవుని సేవకుడికి సమయాన్ని మరి ప్రార్థన చేసి అప్పగిస్తారు. రండి దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. సాయంకాల సమయంలో ఇలాగా ఈ మధ్యలోకి రావటం దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత అయ్యింది. ప్రియులారు, దేవుని మహాకృపను బట్టి మొన్న మేము శుక్రవారం సందీప్ గారి సంఘానికి వెళ్ళాం. అక్కడ ఆయన సంఘాన్ని దర్శించి వచ్చాం. అప్పుడే చెప్పారు ఆయన, నేను సోమవారం వస్తానండి అంటే, సోమవారం ఉంటారా మీరు అడిగారు. ఉంటానండి అని చెప్పాను. అలాగే జోసెఫ్ గారు కూడా నేను కూడా వస్తానండి అన్నారు. తర్వాత ఇంకా సహోదరులు తీసుకుని రావడం జరిగింది. ప్రియులారు, కనుక ఇంతకుముందు మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ దేవుడు మీకు విశాలత కలిగజేశాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఆవిడ కూడా వస్తానంది. నువ్వు వస్తే అక్కడ కూర్చోడానికి చోటు ఉండదని చెప్పాను. మేమే బయట కూర్చోవాలి. ఇప్పుడు వెళ్ళిన 5గురు, నువ్వు వస్తే ఇంకా అక్కడ కూర్చోడానికి చోటు ఉండదు అన్నాను. అయినా వస్తానంది. అయితే రా, నీ కర్మ నేనేం చేయలేదు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా చక్కగా మందిరం, ఇప్పుడు మీ పాస్టర్ గారితో కూడా చెప్పాను, మా కోసమే మీరు మందిరం విశాలపరిచినట్టున్నాడండి. చూడండి, దేవుడు నడిపించే ముందే మొత్తం అనేది సెట్ చేశాడు ఇక్కడ. స్తోత్రం. ఈ మధ్యనే నేను శనివారం అనుకుంటా మా సంఘంలో వర్తమానం చెప్పాను. ప్రకాశిస్తున్న ఆయన యొక్క సువార్త అని వర్తమానం చదివాను. నేను ఆ వర్తమానంలో ప్రవక్త ఉంటాడు. నేనైతే వర్తమానం చెప్పట్లేదండి, ఎవరైనా మాటలు చెప్తున్నారు మిమ్మల్ని మీకు కొంచెం ఉద్యోగం కలిగించేది. వర్తమానంలో ప్రవక్త అంటాడంటే తాను ఎన్నుకున్న బిడ్డలకు ఆయనే తను తాను బయలుపరుచుకుంటాడు. హల్లెలూయా. ఎవరైనా నన్ను దేవుడు ఎన్నుకున్నాడో, నేను దేవుని ఎన్నికలో ఉన్నాను అనుకుంటే నీకు ఆయన బయలుపరుచుకోవడానికి ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని ఇప్పుడు ఎన్నుకోలేదు, కానీ ఎప్పుడో జగత్ పునాదికి ముందే ఎన్నుకున్నాడు. ఆయన భూమి పుట్టక ముందే, అసలు భూమిలో అడుగు కూడా ఏర్పడక ముందే దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన యొక్క ఆలోచనలో మనం ఉన్నాం ప్రియులారా. అలా మనం ఉన్నప్పుడు మనల్ని ఇప్పుడు మరి మనం ఈ లోకంలోకి వచ్చాం. ఈ లోకంలో మనము పాపంలో పడిపోయాం, తిరిగి బ్రతుకుతూ ఉన్నాం, రకరకాలుగా మనం జీవిస్తూ ఉన్నాం. మనందరికీ కూడా ఆయన ఎవరో ఏంటన్నది బయలుపరుచుకోవడం ఆయన యొక్క చిత్తమై ఉంది. హల్లెలూయా. ఎక్కడో మూలమూలన ఉన్న మనకి, మీరైతే సముద్ర ఒడ్డునే ఉన్నారు. ఇంక మీరైతే మా వాళ్ళని మనం సముద్ర ఒడ్డున ఉన్నామంటారు, కానీ ఇంకా అంతకంటే సముద్ర ఒడ్డున ఉన్నట్టున్నాం. కనుక ఈ మూలన ఎక్కడో ప్రపంచానికి ఈ చివరన ఉన్న మనల్ని దేవుడు దర్శించి ఆయన యొక్క మాటలు, దివ్యమైన మాటలు, ఆయన వర్తమానము, ఆ వర్తమానంలో ఉన్న ప్రత్యక్షత దేవుడు మనకి ఇస్తున్నాడంటే అది కేవలం ఆయన కృపే. ఆయన అంటాడు, నేను నిన్ను వెతికాను కానీ నువ్వు నన్ను వెతకలేదు. మనం ఆయన వెతికితే ఎక్కడ దొరుకుతాడండి? ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి అన్న దేవుడు. ఆయన మనకు దొరకడం కనుక ఆయనే మనకు బయలుపరుచుకున్నాడు. ప్రియులారా, ఆయన ఆత్మ ద్వారా మనకి ఆయన తను బయలుపరుచుకున్నాడు. ఎవరికైనా దేవుని వాక్యం బయలుపడుతుందంటే అది కేవలం దేవుని కృప ఉన్నది. అది దేవుడు నువ్వు తెలుసుకోవడానికి దేవుడు నీకు అనుమతి ఇచ్చాడన్నమాట.
ఈ రోజున అనేక మంది ఇక్కడికి రావాల్సి ఉంది. అనేక మంది, కొంతమంది రాలేకపోయారు, కొంతమంది వచ్చారు. ఎందుకు వచ్చారంటే రాకుండా ఆపింది కూడా దేవుడే, వాళ్ళు మిమ్మల్ని రప్పించింది కూడా దేవుడే. ఎందుకంటే మీరు వినవలసిన వాక్యము మీకు ఇవ్వడం కోసం మిమ్మల్ని దేవుడు ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. నమ్ముతున్నారు అందరూ? అనేక సార్లు దైవజనులకి ఇది అనుభవం ఉంటుంది. ఏంటంటే ఒక వాక్యం చెప్పాలనుకుంటారు కానీ అక్కడికి వచ్చి ఇంకో వాక్యం చెప్తారు. కొన్ని మాటలు ఇలా మాట్లాడాలి అనుకుని ప్రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడికి వస్తున్నకి కొన్నిసార్లు నాకైతే వాక్యమే మారిపోద్ది, మొత్తం వర్తమానమే మారిపోద్ది. ఎందుకు అంటే అది మన చేతిలో లేదండి, అది దేవుడి చేతిలో ఉంది. నేను తృతీయ నిర్గమనము అనే వర్తమానం చెప్పాను నేను సంఘంలో. అయితే నాకైతే ఈ వర్తమానము పెద్దగా సరిగ్గా రాలేదేమో అని అనిపించింది. ఉదయాన్ని ఒక సహోదరి ఫోన్ చేసి చెప్తుంది. ఆమె అయితే ఇంక ఏడు చేస్తుందండి నా ముందు నా ఫోన్లో. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నిజంగా దేవుడు నా కోసమే మీలో ఉండే వర్తమానం చెప్పించాడండి. హల్లెలూయా. కనుక దేవుడు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసు ప్రియులారా. కనుక మనం దేనికోసం ఆతృత పడాల్సిన అవసరము లేదు. ప్రవక్త అంటాడు, నువ్వేదైనా విషయము తెలుసుకోవాలనుకున్నప్పుడు, అది నీకు దేవుడు చెప్పాలనుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా నీకు ఆయన తెలియజేస్తాడు. నీకు ఆ విషయం చెప్పకుండా ఆయన మాత్రం ఎప్పుడు దాచడు ఆయన. అది నీకు సంబంధించిన వాక్యం అయితే, నీకు సంబంధించిన వర్తమానం అయితే డెఫినెట్గా నీకు ఆయన చెప్పే తీరుస్తాడు. కనుక ఈ రోజున మీరు అందరూ ఇక్కడ కూర్చోవడం చాలా సంతోషం. దేవుడు ఏదో బయలుపరచడానికి మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు ప్రియులారా. ఏదో అలా 4 మాటలు వినేసి పురాణం అన్నట్టు వినేసి ఇంటికి వెళ్ళిపోవడానికి మనల్ని అయితే పిలవలేదు. మొన్న మధ్యన సందీప్ గారు ఒక గొప్ప బ్యూటిఫుల్ వర్తమానం చెప్పారు. వధువు యొక్క ధన్యత ఎక్కడ ఉందంటే వాక్యం వినటంలో లేదండి, వాక్యాన్ని గ్రహించటంలో, దాని ప్రకారంగా జీవించటంలోనే ఉంది. హల్లెలూయా. నీ హృదయం నిజంగా మంచి నేల అయితే, ఆ మంచి నేల దున్నబడి, ఆ దున్నబడిన నేలలో ఆ విత్తనం దేవుని వాక్యమని విత్తనం పడితే కనుక అది నిశ్చయంగా 60 దంతులుగా 80 దంతులుగా 100 దంతులుగా ఫలిస్తుంది. ఆ ఫలింపు అనేది నీ జీవితంలో లేకపోతే నువ్వు వధువే కాదు. అసలు అర్థమవుతుందమ్మా అందరికీ? మీ జీవితాల్లో ఫలింపు అనేది లేకపోతే నువ్వు వధువే కాదు. మన జీవితాల్లో ఫలింపు అనేది ఉండాలి. మన జీవితాల్లో దినదినము ముందుకు వెళ్ళటమే ఉండాలి కానీ వెనక్కి వెళ్ళటం ఉండకూడదు. హల్లెలూయా. కనుక ఆ ఫలింపు మన జీవితంలో కనపడుతుంది. నువ్వు దేవుణ్ణి ఎరక్కముందే ఆ ఫలింపును నువ్వు చూడగలుగుతావు. యాకోబు దేవుణ్ణి ఎరక్కముందే ఆ ఫలింపు చూశాడు అతని జీవితంలో. అతను భౌతికంగా అనేక ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆఖరును దేవుడు యాకోబులో ఉండి దేవుణ్ణి పట్టుకున్నప్పుడు దేవుడు అతనిలోకి వచ్చి ప్రవక్తగా అతన్ని మార్చాడు. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని అనాది కాలంలోనే ఎన్నుకున్నాడు కాబట్టి మనల్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అని నీకు కనపడుతూ ఉంటుంది. ఏంటో తెలియదండి. నేను ఒక పని చేద్దాం అనుకుంటే ఇంకో పని చేస్తున్నాను, ఇంకొక విధానంలో వెళ్దామంటే ఇంకో విధానంలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నేను ఏం చేసినా జరగట్లేదు, నేను అనుకోనే జరుగుతున్నాయి అని నీకు అనిపిస్తుందంటే నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు ఖచ్చితంగా, అందులో ఆలోచన లేదు. హల్లెలూయా. దేవుని యొక్క ఎన్నిక నీ జీవితంలో ఉంటే దాన్ని నువ్వు చూడగలుగుతావు. ఇప్పుడు చూడలేకపోయినా దేవుని వాక్యము నీకు బయలుపడినప్పుడు ఆ యొక్క దేవుని వాక్యాన్ని దేవుని యొక్క ఎన్నికను నువ్వు చూడగలుగుతావు నీ జీవితంలో. వెనక్కి తిరిగి ఒకసారి చూస్తే అయ్యో దేవుడు నన్ను నడిపించాడు అన్నమాట అని నువ్వు చూడగలుగుతావు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెద్ద గ్యాంగ్స్టర్స్తో తిరిగేవాడు నేను. పెద్ద గ్యాంగ్స్టర్స్ అంటే మీకు అర్థమవుతుందా? అటువంటి వాడు మీ పాస్టర్ గారు ఇంకా ఆయన పెద్ద రౌడీ నాకంటే, కానీ ఆయనకంటే చిన్న రౌడీ నేను. ఒక్కొక్కసారి 40 మంది 50 మంది కొట్టడానికి మా స్నేహితులు బృందాన్ని కొట్టడానికి వచ్చినప్పుడు ఆ రోజున ఎందుకో నేను కాలేజీకి వెళ్ళటం మానేసేవాడిని. మా ఊళ్ళందరినీ తన్నేసి వెళ్ళిపోయేవారు కానీ నేను మాత్రం తప్పించుకునేవాడిని. ఇప్పుడు వెనక తిరిగి చూస్తే నాకు అనిపిస్తుంది దేవుడు నన్ను ఆ యొక్క ప్రతి సమస్య నుంచి ఆయన నన్ను కావాలని తప్పించాడు అని. అప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే అప్పుడు మనకి కళ్ళు కావడం అలా ఉంటుంది. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది దేవుడు మనల్ని ఎలా తప్పించాడు, ప్రతి అడుగులో మనల్ని ఎలా రక్షించాడు, ఆయన సేవ చేయడానికి దేవుడు మనల్ని ఎలా కాపాడుకున్నాడు అనే సంగతి ఇప్పుడు అర్థం అవ్వాలి నీకు. ఎప్పుడు అర్థమవుతాం కాదు, ఇప్పుడు అర్థం అవ్వాలి. కనుక దేవుని యొక్క ప్రత్యేకమైన ఎన్నిక మన జీవితంలో ఉన్నప్పుడు మనలో ఒక ప్రత్యేకమైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క ప్రణాళిక ఆయన ఎప్పుడో కలిగి ఉన్నాడు.
నిన్ను ఎలా నడిపించాలి, ఎక్కడికి నడిపించాలి, ఏ స్థితిలో ఉంచాలి, దేవుని యొక్క శరీరంలో నిన్ను ఎక్కడ ఉంచాలి అన్న విషయం కూడా దేవుడు నిన్ను ఆల్రెడీ నిర్ణయించేశాడు. హల్లెలూయా. దేవుని శరీరం అనే ఈ సంఘంలో నువ్వు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు ఆల్రెడీ నిర్ణయించేశాడు. ఆయన నిర్ణయించింది ఇప్పుడు మన జీవితంలో జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఇదిగో నిన్ను పట్టుకున్న దేవుడు నువ్వు వదిలిపెట్టేద్దామన్నా కానీ ఆయన వదిలిపెట్టడం. ఆయన సన్నిధి నుంచి నేను పారిపోదామన్నా కానీ ఆయన నిన్ను పారిపోనివ్వడం. ఎవరైనా పారిపోదాం అనుకున్నాడు, పారిపోగలిగాడా? లేదు. ఎందుకంటే ఎవరి చేతిలో ఉన్నాడు దేవుడు? దేవుడి చేతిలో ఉన్నాడు. ఎవరి చేతిలో ఉన్నాడు యోనా అంటే దేవుని చేతిలో ఉన్నాడు. ఇదిగో కీర్తనకారుడు 139 కీర్తన అంటాడు, నువ్వు నా ముందు నా వెనక నన్ను ఆవరించి ఉన్నావు. ఇదిగో ఆకాశానికి ఎక్కిపోయిన అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతంలో దిగిపోయిన నీ చేయి నన్ను పట్టుకుంది. ఎక్కడికి పారిపోగలను నీ నుంచి అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు కూడా అదే అడుగుతున్నాడు, ఎక్కడికి పారిపోగలవు నా దగ్గర నుంచి? పారిపోలేవు. ఎందుకంటే ఆయన ఒక పని కోసం నిన్ను ఎన్నుకున్నాడు. నేనేం చేస్తానండి పని అంటే ఆయన వాక్యాన్ని గైకొనటమే నువ్వు చేసే పని అయి ఉండొచ్చు. లేకపోతే ఆయన వాక్యాన్ని ప్రకటించడం పాస్టర్లుగా మా పని అయి ఉంటే విని దాని ప్రకారంగా జీవించడం మీ పని అయి ఉంది. హల్లెలూయా. మీరు జీవించుతున్న దేవుని బిడ్డలుగా ఈ లోకములో ఆయన వెలుగు ప్రకాశించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు పిల్లలు. అందుకే మనం అందరం ఇక్కడ కూడుకుని ఉన్నాం. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలని దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. హల్లెలూయా. తను తాను ప్రత్యక్షపరచుకోవాలని దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. దేవుడు నీకు బయలుపరుచుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే నువ్వు ఆయన ఆలోచనలో జగత్ పునాదికి ముందే ఉన్నావు. ఆయన ఆలోచనలో ఉన్నావంటే అర్థం ఏంటంటే నీలో నిత్యజీవం ఉన్నది. ఎందుకంటే ఆయన నిత్యజీవు కాబట్టి నువ్వు నిత్యజీవుగానే ఉన్నావు. హల్లెలూయా. ఇది నేను చెప్పాలనుకున్న 4 మాటలు. నేను చిన్న ప్రార్థన చేసి ఈ కూటాన్ని సందీప్ గారికి అప్పగిస్తాను. మహాపరిశుద్ధుడ మహోన్నతుడా నీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. ఇదిగో సాయంకాల సమయంలో ప్రభా, ఇదిగో సహోదరుడు వడ్డీ పాల్ గారిని, ఇదిగో సంఘాన్ని దర్శించడానికి మరి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. సంఘం బలపడాలని, ఇదిగో సంఘంలో ఉద్యమం రావాలని ప్రభా, ఇంకనో సంఘం లోతుల్లోనికి వెళ్ళాలని కుమారుడు తలంచి ప్రభా, ఇదిగో నీ కుమారుడు సందీప్ గారిని తండ్రి నాయన వాక్యం చెప్పాలని ఇక్కడికి పిలిచి ఉండగా ప్రభా, ఇదిగో తండ్రి నీ కుమారుడిని మీరు వాడుకోండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన మేము ఎవరమైనవా కానీ ప్రభా నీ బోర్లుగా మమ్మల్ని వాడుకుంటున్నావు నాయన అనిస్తుంది. మాలో ఉండి మాట్లాడేది నీవే నాయన అనిస్తుంది. నీ బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభా. నీవెన్నుకున్న ప్రజలకి నీవే ప్రత్యక్షపరచుకుంటావని నీ తండ్రి నాయన ఇంతవరకు మేము చెప్పుకున్నావు ప్రభా. ఇదిగో మాకు మీరు ప్రత్యక్షపరచుకొని ప్రభా అని స్తోత్రం. ఇంకనో మా వంకర్లు మీరు చూపించి ప్రభా దాన్ని సరి చేసుకుని నీ యందు తండ్రి భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఇదిగో ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. ఏ అర్హత మాకు లేదు ప్రభా. నీ కృపచేత మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి నువ్వు మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నావో తండ్రి ఆ కార్యాన్ని మేము నిర్వర్తించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. ఈ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేము నాయన. ఇదిగో తండ్రి నీ కృప, నీ సమాధానము, నీ బలము, నీ శక్తి మాకు అనుగ్రహించమని ఇదిగో మాట్లాడిన దాసుని నువ్వు తండ్రి అభిషేకించి ప్రభా ఈ బిడ్డలతో మీరే మాట్లాడమని ప్రభా. ఎవరితో ఎలా మాట్లాడాలో ఎరిగిన దేవుడు నాయన నీ స్తోత్రం. ఇదిగో చదువు అవసరం లేదు, డిగ్రీలు అవసరం లేదు ప్రభా నీ స్తోత్రం. ఇదిగో తండ్రి చదువు మమ్మల్ని రక్షించలేదు, డిగ్రీలు మమ్మల్ని రక్షించలేవు కానీ ప్రభా నీ ప్రత్యక్షతే మమ్మల్ని రక్షిస్తుంది ప్రభా. చివరికి నీ ఎన్నికే తేడా చూపిస్తుందని నీ ప్రవక్త చెప్పాడు ప్రభా. మేము ఎత్తబడాలంటే నీ ఎన్నిక ఉండాలి ప్రభా నీ స్తోత్రం. ఇదిగో నీ ఎన్నికలో ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, కనికరించమని, ముఖ్యంగా వడ్డీపాలు గారిని తండ్రి మీరు ఆశీర్వదించమని, బలపరచమని, ఇక్కడ చేరిన సహోదరులందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని మీరే సహాయము దయచేయండి. ఇదిగో నీ సన్నిధి మేమందరము చూచిదుము గాక నాయన అనిస్తాం. నీ పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ దిగును గాక నాయన అనిస్తోత్రం. మీరే సహాయము దయచేయమని యేసుక్రీస్తు నీ పరిశుద్ధ నామంలో కొద్ది విన్నపంలో మిక్కలు వినముతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు తీసుకోండి. లేచి నిలబడదాం పిల్లలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 ప్రదేశాల నుంచి వాక్యం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
22వ వచనం నుంచి చదువుదాం. 2 కొరింథీ 11:22 నుంచి చదవగలిగే వారందరూ నాతో చదవచ్చు. 2 కొరింథీ 11:22. వారు హెబ్రీయులా, నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీలా, నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఒక రాత్రింపగళ్ళు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటుంది. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఇంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నవి. ఇవియు గాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. అలాగే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము దేవా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీతి సూర్యుడా, నీకే స్తోత్రము నాయన. ఈ దినము నాయన మమ్మల్ని నాయన ఇలా సమకూర్చినందుకు స్తోత్రము ప్రభా. యెహోవా ఈరేవి నీవే ప్రభా. మమ్మల్ని సమకూర్చువాడవు నీవే ప్రభా. మాకు కూడా సమస్తమును సమకూర్చువాడవు నీవే ప్రభా. మాకు ఏది అవసరమో నీకు తెలుసు నాయన. మాకు ఏది నాయన కొరతగా ఉన్నదో నీకు తెలుసు నాయన. నువ్వంతా ఎరిగిన దేవుడవు నాయన ప్రభా. నీ కనులకు మరుగైంది ఏదీ లేదు కదా ప్రభా. నీవే మా మధ్యలోకి రా తండ్రి. ఈ దినము నాయన మాతో మాట్లాడము ప్రభా. మమ్మల్ని దర్శించము నాయన. నీ వాక్యముతో కొద్దిసేపు ప్రభా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. నీ కృపా కనికరం మాకు దయచేయండి. మమ్మల్ని ఈ దినమున బలపరిచి నీకు ఇంకా దగ్గర చేయమని ఈ చిన్న సంఘంపై కృప చూపమని వేడుకుంటాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లారా. ఆల్రెడీ సమయం చాలా అయింది కనుక నేను కొంచెం తక్కువగానే చెప్తానికి ప్రయత్నిస్తాను. ఎక్కువ సమయం డైరెక్ట్గా మెసేజ్లోకి వెళ్తాను. సంఘానికి ప్రవక్త 7 సంకలాల పుస్తకంలో మొట్టమొదట చెప్పే అంశం సంఘానికి తాను ఏమై ఉన్నానో, అలాగే దేవుడు మన ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు అనే గ్రహింపు వస్తేనే సంఘం గొప్పగా దేవుని కోసం నిలబడగలదు. అప్పుడే షీ విల్ బి అన్ ఇన్విన్సిబుల్ ఆర్మీ, ఒక జయించలేని, ఒక ఓడిపోని సైన్యంగా మారగలదు అంటాడు. అంటే సంఘానికి మనం ఎవరనే గ్రహింపు రావాలి పిల్లలు. మనం ఎవరు అనే దానిలో మనము అంటే వర్తమానికుడు, అలాగే 5 రకాల సేవకులు, అలాగే స్థానిక సేవకుడు, అలాగే సంఘము, తోటి విశ్వాసులు, అలాగే మనందరి ఉద్దేశం, మన లక్ష్యం, వీటన్నిటి విషయాల్లో మనకు అవగాహన రావాలి. అలాగే ప్రభు మనల్ని దేనికోసం పిలిచాడు. పౌలు అందుకోసం మనం సంఘం గురించి, వీటన్నిటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే శత్రువు అసలు సంఘం అంటే ఏంటో, పరిచర్య అంటే ఏంటో మనల్ని ఎప్పుడూ కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దేవుడు ఇష్టపడేదాన్ని, దేవుడు కోరేదాన్ని నీకు అర్థం కానట్టుగా చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానించుకుందాం. నిజమైన సేవను, నిజమైన పరిచర్యను, నిజమైన సేవను ఎలా లెక్కేయాలి. ఒక వ్యక్తి బాగా సేవ చేశాడంటే ఎలా లెక్క కట్టాలి. హౌ టు మెజర్ ఎ ట్రూ సర్వీస్ టు గాడ్. దేవునికి ఒక నిజమైన సేవను మనం ఎలా లెక్కించాలి. వీళ్ళు నిజంగా సేవ చేస్తున్నారు దేవునికి, ఇక్కడ చేసే పరిచర్య దేవునికి కరెక్ట్గా ఉంది, దేవుడు ఇక్కడ కార్యం చేస్తున్నాడు అంటానికి ఎలా
దాన్ని లెక్క కట్టాలి. లేదా మన జీవితంలో దేవుడు కరెక్ట్గా నడిపిస్తున్నాడు, లేకపోతే మనం చేసే భక్తి కరెక్ట్గా ఉంది, మనం చేసే ఆరాధన కరెక్ట్గా ఉంది అంటే దాన్ని ఎలా లెక్కేయాలి. సో హౌ టు మెజర్ ఎ ట్రూ సర్వీస్, ఒక నిజమైన సేవను, నిజమైన పరిచర్యను ఎలా లెక్కించాలి. నిజానికి ఇది నిజంగా అంకుల్ రాగానే ఇది పాస్టర్ల మీటింగ్ అన్నారు. నిజంగానే నేను సిద్ధపడి వచ్చిన టాపిక్ అది నిజానికి పాస్టర్లకు సంబంధించిందే. అది ఎందుకు దేవుడు ఇక్కడ చెప్పమని చెప్పాడో నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ రీజను దేవుడు చెప్పిన దానికి కారణం ఉంటుంది, తర్వాతే అర్థమైంది. సో నిజానికి ఇది పాస్టర్ల మీటింగ్లో చెప్పాల్సిన టాపిక్కే. ఒక సేవకుడి యొక్క సేవను, నిజమైన సేవను ఎలా లెక్కించాలి, ఇతను చేస్తున్న సేవ అది కరెక్టే, దేవునికి ఇష్టమైందే అని మనం దాన్ని ఎలా కౌంట్ చేయాలి, బైబిల్లో నుంచి చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్. కొరింథీ సంఘానికి పౌలు రోమాలో ఉండి కొరింథీకి లెటర్ రాస్తున్నాడు. పౌలు 7 సంఘాలకు 9 లెటర్లు రాశాడు. అందులో ఈ కొరింథీకి 2 లెటర్లు రాశాడు. అంటే ఈ సంఘాన్ని చాలా ప్రేమిస్తున్నాడు, అంతేనా? మళ్ళీ తెస్సలోనిక సంఘానికి కూడా 2 లెటర్లు రాస్తాడు. ఒక లెటర్ రాస్తేనే ఎక్కువ అనుకుంటే చాలా వాటికి లెటర్లు రాయలా, ఇలా లెటర్లు రాశాడు. రాయటం కూడా కాదు, ఇక 2 సార్లు లెటర్లు రాస్తున్నాడు. అంటే ఈ సంఘాన్ని చాలా ప్రేమించాడు. అందులోనే మీరు చూడండి, పౌలు రాసిన పత్రికలు అన్నిటిలో ఎక్కువ అధ్యాయాలు, ఎక్కువ మాటలు, ఎక్కువ విషయాలు రాసింది రెండింటికే, ఈ సంఘానికే. కొరింథీ సంఘానికి రాసిన 2 పత్రికలు కూడా చాలా పెద్దవి. మొదటి పత్రికలో 16 అధ్యాయాలు ఉంటాయి, రెండో పత్రికలో మళ్ళీ 13 అధ్యాయాలు ఉంటాయి. తెస్సలోనికలు ఎంత, ఒకదానిలో 5, ఒకదానిలో 3, చాలా చిన్నవి అవి. పౌలు అంటే సేవకులకి రాసిన పత్రికల్లో సో రోమా కూడా 16 ఉంటుంది. కానీ చూడండి, ఇది 2 సార్లు ఎంత పెద్ద డీటెయిల్డ్గా రాసుకుంటూ వచ్చాడు. పౌలు ఏదైనా సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ కొద్ది రోజులే ఉన్నాడు. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, మ్యాక్సిమం 6 నెలలు. కానీ ఈ కొరింథీ సంఘంలోనే పౌలు సంవత్సరం మీదట 6 నెలలు, 1.5 year ఉన్నాడు. ఆయన 2 ట్రిప్పుల్లో కూడా. ఇక 3వ ట్రిప్పులో మాత్రమే ఎఫెస్సి పట్టణంలో 3 సార్లు ఉన్నాడు. దీని తర్వాత హైయెస్ట్ అదే. కానీ పౌలు లెటర్ రాసే టయానికి ఆయన జీవితంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించి ప్రయాసపడిన సంఘం కొరింథీ సంఘం. ఎక్కువ ప్రయాసపడ్డాడు, ఎక్కువ వాళ్ళ కోసం కష్టపడ్డాడు, ఎక్కువ సమయం వాళ్ళతో గడిపాడు. కానీ పౌలుకి ఎక్కువ కష్టాలు వచ్చింది కొరింథీ సంఘంలోనే. అది వెరీ సాడ్. పౌలుని మిగిలిన సంఘాలు, ఇన్ఫ్యాక్ట్ పౌలు ఫిలిప్పీ సంఘం పౌలు ఎక్కడికి వెళ్ళిపోయినా పౌలుకి ఫైనాన్షియల్ సపోర్ట్గా నిలబడింది. కొరింథీ సంఘములో పౌలుకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా తక్కువ. పౌలు ఇంకా రివర్స్లో అక్కడ తన సొంత కష్టం, వేరే చోట నుంచి వచ్చిన ఆఫరింగ్స్, ఇతను పని చేసుకొని వచ్చిన ఆఫరింగ్స్, వీటి మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే పౌలు ఒక్కడే లేడు, పౌలుతో పాటు ఒక టీం ఉన్నారు అక్కడ. సో పౌలు నిజానికి లైఫ్లో ఎక్కువ స్ట్రగుల్ అయిన చర్చ్ ఇది. కానీ ఎక్కువ లెటర్లు, ఎక్కువ పెద్ద ఎక్కువ లేఖనాన్ని దీనికి రాశాడు. ఇక్కడ పౌలు ఈ 2 కొరింథీ 2 పత్రికల్లో చివరి పత్రిక వచ్చేసరికి అబద్ధ సేవకులు ఉన్నారు, నిజమైన సేవకులు ఉన్నారు. నేను నిజమైన సేవకుడిని, నేను నిజమైన పరిచర్య చేశాను, నాది నిజమైన దేవుని పిలుపు, నాది నిజమైన సేవ అని ప్రజలకి బల్లగుద్ది చెప్తున్నాడు. పిల్లలు, నా సేవ నిజం, నా పిలుపు నిజం, నాతో దేవుడు అన్నది నిజం, నన్ను ఎన్నుకున్నది నిజం, నన్ను పిలిచింది నిజం, నేను సేవకు వచ్చి నేను దేవుడి చిత్తంలో పనిచేస్తున్నాను అన్నది నిజం అని పౌలు తన గురించి తాను చెప్పుకోవాల్సిన దుస్థితి ఈ సంఘంలో ఏర్పడింది. చాలా విచిత్రం. ఏ సంఘానికి పౌలు తన యొక్క పరిస్థితిని, తన యొక్క పిలుపుని రుజుపరుచుకోవాల్సిన అవసరం రాలా. మరొక చోట మాత్రమే మిగిలిన అపోస్తుల కంటే కూడా తన ప్రత్యక్షత ఎక్కువని గలతీలో చెప్పుకోవాల్సి వచ్చింది, అంతే. అంటే అపోస్తుల కంటే కూడా నేను ఎక్కువని. ఇక్కడ అసలు కాదు, అసలు నేను నిజమైన సేవకుడిని, నా సేవ నిజం, నా పిలుపు నిజం, నా పరిచర్య నిజం, నన్ను దేవుడు ఎన్నుకున్నది నిజం, నన్ను దేవుడు పిలిచింది నిజం. నాకు ధ్యానిస్తుంటే భయంకరంగా ఆశ్చర్యం వేసింది సంగతి ఏంటంటే, 3వ ఆకాశానికి వెళ్ళొచ్చినవాడు, అనేక కార్యాలు చూసినవాడు, అనేకమైన అద్భుతాలు చూసినవాడు, అసలు ఇతనికి నేను నిజమైన సేవకుడిని తన సంఘస్థులకే ఒప్పించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వస్తుంది? ఎవరిని ఒప్పిస్తున్న తర్వాత, విగ్రహారాధికులను ఒప్పిస్తే అది వేరే విషయం, అన్యులను ఒప్పిస్తే అది వేరే విషయం. తన సొంత సంఘానికే, తన ద్వారా వచ్చిన వాళ్ళకే నేను నిజమైన సేవకుడిని, నాది నిజమైన పిలుపు అని చెప్పుకోవాల్సిన విచిత్రమైన పరిస్థితి. ఏ సేవకుడికైనా ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. మొదటి కాలపు వర్తమానికుడికి ఈ పరిస్థితి వచ్చింది. ఎంత బాధాకరం పిల్లారా, ఎంత హృదయ విదారకరమైన పరిస్థితి.
తన సొంత సంఘానికి ఆయన వాక్యం చెప్పి, ఆయన బాప్తీసం ఇచ్చి, ఆయన ప్రభువులోకి నడిపించి, వాళ్ళకి ప్రభువులో ఓనమాలు నేర్పించి, ప్రభువులో స్థిరపరిచి, బలపరిచి, వాళ్ళు సంఘంగా కట్టి ఎదిగి అన్నీ అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయినాక రమారమి ఒక 15-20 సంవత్సరాలు దాటిన తర్వాత నేను నిజమైన సేవకుంటా చెప్పుకుంటున్నాడు. ఎట్టుందంటే ఒక తండ్రి పిల్లోడిని కానీ వాడిని పెంచి, వాడి కోసం కష్టపడి చదివించి, వాడిని బాగా ప్రయోజకుడిని చేసి అన్నీ అయిపోయిన తర్వాత వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత నేనే మీ నాన్నరా చెప్పాల్సిన పరిస్థితి. వాడు చదువుకొని అన్నీ అయిపోయి సెటిల్ అయిపోయి అన్నీ అయిపోయి వాడు ఉద్యోగం చేసి స్థిరపడే రోజుల్లో నేను మీ నాన్నరా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎంత దారుణంగా ఉంటుంది పిల్లారా? అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు జారిపోతుంది తండ్రిరా, దిగజారిపోతుంది కొడుక. ఎంత విచిత్రం ఇది, చాలా విచిత్రం. మరి నేను మీ నాన్నరా, నేను కన్నది నేనేనంటే, అరే నేను నిజంగా మీ నాన్నరా, చూడరా నీ మిస్సాలు నా మిస్సాల్లాగే ఉండే, నీ గొంతు నా గొంతులాగే ఉంటుంది, నీ చూపు నాదిరా, నేనే మీ నాన్నరా, నిజం రా, నేను మీ నాన్నరా, నేను కన్నవాడిరా అని ఒక తండ్రి బిడ్డతో 20 ఏళ్ల తర్వాత తన తండ్రిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే వాట్ ఎ పిటిఫుల్ సిచ్యువేషన్. ఎంత బాధాకరమైన పరిస్థితి, ఎంత హృదయ విదారకరమైన పరిస్థితి ఇది. అసలు పౌలుకి పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను నిజమైన సేవకుణ్ణి, నేను నిజమైన బోధకుణ్ణి, నేను నిజంగా దేవుడు పిలిస్తే వచ్చాను, నన్ను దేవుడే పిలిచాడు, నాకు దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా ద్వారా సేవ చేస్తున్నాడు. అసలు క్వశ్చన్, అసలు వాళ్ళకి ఈయన నిజమైన సేవకుడు కాదు అని అయితే అప్పటికే వాళ్ళ మనసుల్లో క్వశ్చన్ వచ్చింది. డౌట్ కాదంటారా? వాళ్ళ మైండ్లో పౌలు కరెక్ట్ కాదు, పౌలుని దేవుడు ఒకప్పుడు పిలిచి ఉండొచ్చేమో కానీ, ఒకప్పుడు కోరుకొని ఉండొచ్చేమో కానీ పౌలులో ప్రారంభంలో ఉన్నటువంటి శక్తి లేదు. ప్రవక్త పౌలు నా సేవ యొక్క ప్రస్తుత దశ అనే వర్తమానంలో చెప్తాడు. పౌలుకి ఇప్పుడు ఆ శక్తి లేదు. ప్రారంభంలో పౌలు ప్రార్థన చేస్తే రోగాలు పోయినాయి, కానీ ఇప్పుడు అదే పౌలు తిమోతిని ఏమంటున్నాడంటే, అరే హాస్పిటల్కి వెళ్ళి కొంచెం మెడిసిన్ వేసుకోరా అని చెప్తున్నాడు. నీ కడుపు జబ్బు నిమిత్తం ప్రార్థన చేసుకొని ఆయన అని చెప్పకుండా కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం పుచ్చుకో అని చెప్తున్నాడు. మిలేతు అనేవాడు సేవకుడు రోగిగా ఉంటే, త్రోఫీము రోగిగా ఉంటే వాడిని మాల్టాలో మిలేతులో వదిలేసి వచ్చానన్నాడు. ఇదే పౌలు రోగంతో ఉన్నవాడిని వదిలేస్తున్నాడు. మరొక వ్యక్తి రోగంలో ఉంటే హాస్పిటల్కి వెళ్ళి కొంచెం పుచ్చుకో, మందులు వేసుకో అన్నాడు. కాబట్టి పౌలులో ఉన్న పవర్ పోయింది. సంహౌ ఏదో కొన్ని పరిస్థితులు, ఏవో కొన్ని స్థితిగతులు వాళ్ళు తమ సొంత ఆత్మీయంగా వారికి వర్తమానం చెప్పి వాళ్ళని బలపరిచి వాళ్ళని స్థిరపరిచి నడిపించిన వ్యక్తిని వాళ్ళు తప్పుగా అనుకునే వాతావరణం అక్కడ క్రియేట్ అయింది. రీజన్ ఏంటంటే అక్కడ కొందరు అబద్ధికులైన సేవకుల్ని, అబద్ధికులైన అపోస్తులు, వాళ్ళు కూడా దొంగ అపోస్తులు అన్నాడు. అపోస్తుల్ని వాళ్ళు కూడా, అపోస్తులు అంటే పెద్ద పరిచర్య ఉంది వాళ్ళకు కూడా. అలాగే అలాంటి అనేకమైన వాళ్ళని వీళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వాళ్ళని పౌలుని బేరీజ్ వేసుకుంటున్నారు, వాళ్ళని పౌలుని వాళ్ళు తేడా చూసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలకి పౌలు జీవితానికి మధ్యలో వ్యత్యాసాన్ని చూస్తున్నారు. వ్యత్యాసాన్ని చూసి ఒక సేవకుడిని ఎలా మెజర్ చేయాలి అనే వాళ్ళ మెజర్మెంట్ స్టాండర్డ్ మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త అంటాడు, ఈరోజు సాతాను కూడా చివరి కాలంలో చేస్తుంది ఏంటంటే మన కొలత కొలిసే కొలమానాన్ని మార్చేస్తున్నాడంట. సేవకుడు అంటే ఎలా కొలవాలి, ఒక నిజమైన సేవకుడు అంటే ఎలా కొలవాలి. ఈరోజు చివరి దినాల్లో కొలతలో చాలా మార్పు వచ్చేసింది, చాలా మార్పు వచ్చింది. అందుకనే పౌలు తన నిజమైన సేవకుడని, నిజమైన సేవకుడిని ఎలా కొలవాలో, ఎలా గ్రహించాలి అన్న విషయాలను ఇక్కడ లేఖనంలో రాస్తున్నాడు. పౌలు రాసింది సత్యం అని చెప్పడానికి దాన్ని తీసుకొచ్చి దేవుడు బైబిల్లో ఇక్కడ మన మధ్యలో పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ చూద్దాం పిల్లారా, యేసు ప్రభు తీర్పు రోజు, ధవళ సింహాసనం తీర్పు రోజు ఒక ఉదాహరణ చెప్పాడు. అక్కడ కొంతమంది నిజంగా అబద్ధ సేవకులు పాతాళంలో నుంచి పునరుద్ధానం చెంది 1000 ఏళ్ల పాలన తర్వాత ధవళ సింహాసనం తీర్పు దగ్గర దేవుడి దగ్గరకు ఎదురుకొచ్చి ఉన్నారు. వాళ్ళు తీర్పులోకి వచ్చారు. అక్కడ దేవుణ్ణి వాళ్ళు ఏమడుగుతున్నారు, ప్రభా మేము సేవ చేయలేదా, మేము సంఘాలు కట్టలేదా, మేము వాక్యం చెప్పలేదా, మేము బోధించలేదా? అక్కడ వాళ్ళు అడుగుతూ ప్రభువా నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా? వాళ్ళు వెంటనే వాళ్ళు నిజమైన సేవకులు అని ప్రూవ్ చేసుకోవడానికి పవర్ను చూపిస్తున్నారు, పిల్లలు గిఫ్ట్ని చూపిస్తున్నారు. ప్రాఫెసీస్ చూడు, మా మిరాకిల్స్ చూడు, మా ద్వారా జరిగిన కార్యాలు చూడు,
చూసి చెప్పు ప్రభువా మేము నిజమైన సేవకులమా కాదా అని. ఇక్కడ సర్ప్రైజ్, పౌలు అందరికంటే కూడా అప్పటి వరకు ఉన్న వాళ్ళలో ఎక్కువ పరిచయం చేసినవాడు. ఇన్ఫ్యాక్ట్ ప్రవక్త మనకి 7 సంకల్పాల పుస్తకంలో పౌలు రోల్ మోడల్ సేవకుడు అని చెప్పాడు. తెలుసు కదా, చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. పౌలు రోల్ మోడల్ సేవకుడు అనడానికి ప్రవక్త 3 విషయాలు చెప్పాడు, కానీ పౌలు చెప్పడు ఆ విషయాలు. ఇక్కడ కొరింథీలో ప్రవక్త మనకు చెప్పుకుంటా వచ్చాడు. ఏమనంటే పౌలు నిజమైన సేవకుడు ఎందుకంటే మొదటిగా అతడు అన్యజనులుగా ఉన్న ప్రజలను అనేక మందిని గుంపులు గుంపులుగా ప్రజల యొద్దకు తెచ్చినవాడని చెప్పాడు. అతని సేవకు ఫలితం ఉంది, అతని సేవలో ఫలితం ఉంది. ఆ ఒక్క రీజన్ కాదు, అతని యొక్క సేవ సూచక్రియలతోనూ అద్భుతాలతోనూ దాయబడింది అన్నాడు. 3, అతడు వాక్యానికి రాజీగా ఉన్నాడు. ఏ సంస్థకు ఏ వ్యక్తికి ఆయన రాజీ పడలేదు అని. ఇవి నిజమైన సేవకుడు పౌలు అంటానికి క్వాలిటీస్ అని ప్రవక్త చెప్పాడు. కానీ మీరు ఇక్కడ చదవండి, పౌలు ఆ 3 ఒక్క దాన్ని కూడా ఇక్కడ మాట్లాడు. వాళ్ళు హెబ్రీయులా ఇక్కడ అన్నాడు. కొందరు దొంగ సేవకులు మీరు వెంబడిస్తున్నారు, అబద్ధ సేవకులు వెంబడిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి తెలియదు, తర్వాత వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది, ప్రజలతో వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది. జస్ట్ లైక్ ఇప్పుడు కూడా ఒక పల్లెటూరులో ఉన్నప్పుడు ప్రారంభంలో మనకి ఏమీ తెలియదు. కొంచెం టైం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు కొంచెం దీవించి చిన్న ఉద్యోగాలు లేకపోతే సెల్ ఫోన్లో కొంచెం వాళ్ళు పరిచయాలు వీళ్ళు పరిచయాలు కొంచెం వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మన దగ్గర ఫోన్లు టెక్నాలజీ పరిస్థితులు వస్తాయి. ఆ తర్వాత యూట్యూబ్లోనో ఇంకో చోట ట్యూబ్లోనో లేకపోతే ఆ మీటింగ్లోనో ఈ మీటింగ్లోనో పక్క ఫ్రెండ్ కలిసినప్పుడు ఇంకో చోట మా పాస్టర్ గారు ఎట్లా, మా సంఘం ఎట్లా అనేకమైన విషయాలు తెలుసుకోవడం మొదలు పెడతాడు. ఈ తెలుసుకుంటున్నప్పుడు అన్నీ ఎప్పుడైతే మొదలుపెట్టి ఆలోచించడం మొదలు పెడతాడో వాళ్ళు మా పాస్టర్ గారు, వీళ్ళు మా పాస్టర్ గారు, వీళ్ళు మా పాస్టర్ గారు, ఇట్లా అన్ని విషయాల్లో వాళ్ళ పాస్టర్ని బేరీజ్ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. పౌలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలామంది వచ్చారు. ఆ చాలామంది వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పే వాక్యం, వాళ్ళందరి జీవితాలు, వాళ్ళు బ్రతుకు జీవితం, వాళ్ళ జీవన శైలి, వాళ్ళ బోధ, వాళ్ళ అనేకమైన కార్యాలు వాళ్ళు పౌలుతో కంపేర్ చేసుకోండి అంటే వాళ్ళకి పౌలు తప్పు అనిపిస్తున్నాడు, వాళ్ళు కరెక్ట్ అనిపిస్తున్నారు. అందుకే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు అనుకునే వాళ్ళు హెబ్రీలే కదా వాళ్ళు యూదు అన్నారు, నేను కూడా హెబ్రీయుడే. వాళ్ళు ఇజ్రాయేలీలా 12 గోత్రాల్లో ఒకళ్ళ, నేను కూడా ఇజ్రాయేలీయుడే, బెన్యామీను గోత్రంలో పుట్టాను. ఆమేన్, హల్లెలూయా అని అంటాడు. వాళ్ళు అబ్రహాము సంతానమా, నేను కూడా అబ్రహాము సంతానమే. వాళ్ళు క్రీస్తు పరిచారకులా అన్నాడు, నేను మరెక్కువగా క్రీస్తు పరిచారకుడిని అంటాడు. వాళ్ళకంటే కూడా నేను పెద్ద సేవకుడిని, వాళ్ళకంటే కూడా నేను ఇంకా దేవుడికి నమ్మకమైన సేవకుడిని అంటాడు. ఏ పౌలో నువ్వు అంత పెద్ద సేవకుడు అని చెప్పి ఎట చెప్తావు చెప్పు. ఆ రోజు పౌలు దగ్గరికి వెళ్ళి అడిగాం, అంత బల్లగొద్దు నేను నిజమైన సేవకుడిని అంటున్నావుగా, చెప్పు నువ్వు నిజమైన సేవకుడు అని. ఏంటిని నువ్వు నిజమైన సేవకుడు అంటానికి ప్రూఫ్ ఏంటి? పౌలు, నేను పెద్ద సంఘాలు కట్టాను కాబట్టి ప్రూఫ్ నేను పెద్ద సేవకుడు అంటలే. ఇక్కడ చాలామంది నేను నిజమైన సేవకుడిని అంటానికి వాళ్ళు వేసుకునే ఫస్ట్ మెజర్మెంట్ సంఖ్య. చూడండి, పౌలు ఒక్క వర్డ్ 1 నెంబర్ నుంచి మాట్లాడు. ఇక్కడ ఒక్క వర్డ్ కూడా ఆయన సంఖ్య గురించి మాట్లాడలా. మనుషుల మెజర్మెంటు, దేవుడు పిలుచుకున్న నిజమైన సేవకుడు అంటే ఫస్ట్ మెజర్మెంట్ సంఖ్యతో పోలుస్తారు. సేవకుడు మరీ దుర్మార్గంగా, ఏమంటే 30 ఏళ్ళు సేవ చేస్తున్నావు, నీ దగ్గర 20 మంది విశ్వాసులు, ఇది పిలుపుందా అని ఒక సేవకుడిని తిడతా ఉన్నాడు. నేను అనుకున్నాను, ఈయన ముందు కనుక యేసుప్రభుని తీసుకొచ్చి పెడితే నీ దగ్గర 11 మంది ఉన్నారా, నువ్వు అసలు సేవకుడివేనా, నువ్వు అసలు దేవుడివేనా, నువ్వు పరలోకి వదిలిపెడితే నిజమేనా? నాకు డౌటే ప్రభా, నేను నమ్మను. ప్రారంభంలో 500 ఉంటామైంది, చివరికి వచ్చి 11 ఉంటామైంది. 500 ఉంటే 5,000 అవ్వాలి, 50,000 అవ్వాలా? నువ్వేమో సేవకుడి ప్రభా, 500 నుంచి స్టార్ట్ చేసి 5,000 మందికి ఒకసారి భోజనం పెట్టి సంఘంలో తీసుకొచ్చావంట. తిప్పి చూస్తే 3 ఏళ్ల తర్వాత 11 మంది ఉన్నారు. 3 ఏళ్ల క్రితం పక్క దేశం రోమ్ దేశానికి వెళ్ళే ముందు వచ్చి సంఘానికి వచ్చా, చూస్తే జనాలు కిటకట్లు ఆడుతున్నారు. 3 ఏళ్ళు అటు ఇటు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్లు చేసి తిరిగి వచ్చేసరికి నీ సంఘానికి ఏమంటావు ఎత్తుక్కుంటా వస్తే 11 మంది మిగిలారు నీ దగ్గర. నీకు పిలుపు లేదు, నువ్వు సేవకుడివే కాదు. నిజమైన సేవకుడికి మెజర్మెంటు సంఖ్యతో చేస్తారట చాలామంది. పౌలు నిజానికి చాలామందిని రక్షించిన వాడు, అందులో డౌటే లేదు. కానీ ఇక్కడ పౌలు నేను నిజమైన సేవకుడిని అని చెప్పటానికి సంఖ్యను ఎక్కడా తీసుకొని రావట్లా. ఎందుకంటే సంఖ్య నిజమైన పిలుపుకి ఎన్నడూ అది రుజువు కాదు. సంఖ్య ఎన్నడూ రుజువు కాదు. సంఖ్య రుజువు కాదు.
నేను నిజమైన సేవకుడు, ఎందుకంటే నేను ఇన్నేళ్ల నుంచి సేవలో ఉన్నాను అని కూడా పౌలు చెప్పట్లా. కనీసం తన ఇయర్స్ ఆఫ్ మినిస్ట్రీని కూడా తీసుకురావట్లా. నేను ఇన్నేళ్లుగా సేవలో ఉన్నాను కాబట్టి, ఇంత సీనియర్ను కాబట్టి నేను మీ అందరికంటే నేను పెద్ద సేవకుడిని, నేను నిజమైన సేవకుడని తన నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ను కూడా తీసుకురావట్లా. ఏమండి, సీనియర్స్ని గౌరవించొద్దా? సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వద్దా అంటే నో. దేవుడే పెద్దలను గౌరవించమన్నాడు, అనుభవస్తులకి విలువ ఇవ్వమన్నాడు, నెరసిన తల ఇంటకాలి వాని ఎదుట అయితే లేచి నిలబడమన్నాడు. పెద్దలను గౌరవించమని దేవుడే చెప్పాడు. ఎక్కువ కాలం సేవ చేస్తే నిజంగానే దేవుడు గౌరవిస్తాడు. మరి అలాంటి దేవుడు, నిజానికి పెద్దలను గౌరవించే దేవుడు, మన పరిచర్యను గౌరవించే దేవుడు, అన్ని తెలిసిన పౌలు తను నిజమైన సేవకుడు అని చెప్పడానికి నేను ఇన్నేళ్లుగా దేవుడి సేవలో ఉన్నాను అనే అంశాన్ని కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టట్లా. చూడండి పిల్ల, వై? ఎందుకంటే పౌలుకు తెలుసు సంఖ్య దేవుడు పిలిచాడటానికి పరిపూర్ణ గుర్తింపు కాదు. ఈవెన్ మీ సంవత్సరాల సేవ కూడా పరిపూర్ణమైన గుర్తింపు కాదు. ఫర్ సపోజ్ చెప్దాం, పాత నిబంధన మొత్తములో యేసు ప్రభు వచ్చేంత వరకు అందరికంటే గొప్ప సేవకుడు ఎవరు చెప్పండి? స్త్రీలు కలిగిన వారిలో అంత గొప్ప సేవకుడు పుట్టల అప్పటి వరకు. యేసు ప్రభు వచ్చేంత వరకు స్త్రీలు అవ్వ భూమి మీద మనుషుల్ని కంటం స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్పటి వరకు కన్న వాళ్ళందరిలో ఆయనే గొప్ప సేవకుడు. ఎవరైనా యేసు ప్రభు వచ్చేంత వరకు గొప్ప సేవకుడు ఎవరు? మోషే కాదు. చూడండి, మోషే కాదు, ఏలియా కాదు, హానోకు కూడా కాదు, ఎత్తబడిన హానోకు కూడా కాదు. స్త్రీలు కనిన వారిలో అప్పటి వరకు పుట్టిన గ్రేటెస్ట్ సర్వెంట్ ఎవరంటే బాప్తిస్మా ఇచ్చే యోహాను. ఏమంటే మోషే 40 ఏళ్ళ అరణ్యంలో సేవ చేశాడు. ఈ బాప్తిస్మా ఇచ్చే ఎన్ని ఏళ్ళు సేవ చేశాడు? 1 సంవత్సరం చేశాడు ఆ సేవ. అయినా ఎన్ని ఏళ్ళు సేవ చేశాడు యోహాను? 6 నెలల సేవ చేశాడు. మరి 6 నెలలు సేవ చేసిన యోహాను గారు 40 ఏళ్ళు సేవ చేసిన మా మోషే గారి కంటే గొప్పవాడని బహుశా యెహోషువ గొడవకొచ్చాడు మనతో. మనం కనుక మోషే కంటే యోహాను గొప్ప సేవకుడు అన్నామనుకో, మోషే ఫాలోవర్స్ మారు. ప్రారంభంలో యెహోషువకి మోషేనే ఉన్నాడు చాలా రోషం పిల్లారు, తర్వాత మారిపోయింది అది. మోషే 70 మందిని తీసుకొస్తే 70 మంది పైన మోషే చేయగానే పరిశుద్ధాత్మ వచ్చి ప్రార్థన చేస్తారు, ప్రవచిస్తారని దేవుడు చెప్పాడు. ఆ 70 మంది పేర్లు రాశాడు. అందులో 2 మోషే పిలిస్తే మేము రావటం ఏంది, మేము రామన్నారు. మీ పేర్లు రాశాడు, రా రండి అంటే కూడా అయినా మేము రాం. ఆయన ఎవరు పేరు రాయడానికి? మేము రామన్నారు. 2 ఇంట్లోనే కూర్చొని, ఎల్లాదు మేధాబు అనుకుంటా వాళ్ళ పేర్లు, ఇంట్లోనే కూర్చొని మేము రామంటే రామన్నారు. అయినా కానీ దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తే వాళ్ళ మీద కూడా ఆత్మకి దిగొచ్చింది. అప్పుడు వెంటనే ఎవరో వచ్చారు, ఎల్దాదు మేధాబు నువ్వు రమ్మంటే రాలేదు, నీ చర్చికి రమ్మంటే రాలేదు, ఇంట్లో కూర్చొని నేను రామని చెప్పారు. అయినా కానీ మోషే గారు నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కూడా వచ్చింది, వాళ్ళు కూడా ప్రవచనం చేస్తున్నారు అనగానే యెహోషువకు రోషం వస్తుంది. ఏమంటాడు? నా ప్రభువా వాళ్ళ ఆపమను, మన చర్చిలోకి వస్తేనే అసలైన బిలీవర్, వాడు చర్చికి రాలేదు, వాడు ఎవడైనా సరే వాడు బిలీవర్ కానే కాదంటాడు. యెహోషువకి మోషేనే ఉందంటే రోషం వచ్చేది పిల్లలు. ప్రారంభంలో దేవుడు మార్చాడు ఆ మైండ్. కాబట్టి మనం కూడా చాలాసార్లు ప్రారంభంలో కొంచెం లైట్ హ్యూమనిజాన్ని ఫేవర్ చేస్తాం, తర్వాతే మారుతాం. ఒకవేళ మోషే ఆ ఉన్న దశలో యెహోషువ కనుక అలాగే ఉంటే మనం అందరినీ ఎత్తబాటైపోయిన తర్వాత అలా నుంచోబెట్టి మోషే ఇక్కడ పాత నిబంధన మొత్తంలో గొప్ప సేవకుడు అని చెప్పి అందరూ అడిగితే ఎవరేమంటారు? ఒక్కొక్కరి జవాబు ఒకలా ఉంటుంది. దావీదు కాలంలో వాడు మా దావీదు గొప్పోడు అనొచ్చు, యెషయా కాలంలో వాడు యెషయా గొప్పోడు అనొచ్చు, మోషే కాలంలో వాడు మోషే గొప్పోడు అనొచ్చు. కానీ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళు, వీళ్ళు ఎవరు కాదు. దేవుడు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎవరు సేవ గొప్పతన్నాడు అందరికంటే? ఒకటి మోషే 40 years మినిస్ట్రీ, ఏలియా 8 సంవత్సరాల మినిస్ట్రీ, యెషయా 8 సంవత్సరాల మినిస్ట్రీ, దావీదు ఒక్క యుద్ధంలో ఓడిపోని సేవకుడు, దినమునకు 7 సార్లు ప్రార్థన, 300 మంది భార్యలున్నా, 66 శాఖలున్నా, ఇంట్లో 300 మంది పిల్లలు లేకపోతే 500 మంది ఉన్నారు, రోజుకు 7 సార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థన వీరుడు, విశ్వాస వీరుడు. ఇంత గొప్ప దావీదున్నా వాళ్ళందరికంటే కూడా యోహానే గొప్ప సేవకుడు దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. సర్ప్రైజ్ 6 నెలలు సేవ చేసిన ఇతను 40 ఏళ్ళు కష్టాలు పడ్డ మోషే కంటే గొప్పడా? 40 ఏళ్ళు యుద్ధాలు చేసి గాయపడి పగలు ఇల్లు వదిలిపెట్టి పొలాల్లో పడుకొని రాత్రులు వరద వస్తుంటే వర్షంలో ఆ బురదల్లో పొలాల్లో పడుకొని దోమలకు కొడుతుంటే అలాంటి చోట సుఖ సౌఖ్యాలు వదిలిపెట్టి ప్రజల కోసం కష్టాలు పడి ఇజ్రాయెల్ అన్ని యుద్ధాలు చేసి గెలిపించిన దావీదు కంటే గొప్పడా? ఎస్.
దేవుని దృష్టిలో అందరికంటే అతని సేవే గొప్పది. ఎందుకో అర్థం అవ్వాలంటేనే నువ్వు దేవుని యొక్క మైండ్లోకి రావాలి. ఆమేన్, హల్లెలూయా. సో నిజమైన సేవకుడు అంటానికి సంఖ్య మెజర్మెంట్ కాదు. నిజమైన సేవకుడు అంటానికి నీ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాదు. ఒకసారి ఆలోచించండి. అందరి సేవకుల కంటే పాత నిబంధనలో దేవుడు టఫెస్ట్ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరికైనా చెప్పగలరా? కఠినమైన ట్రైనింగ్ ఇచ్చాడు. ఎవరికి ఎక్కువ పిలుపు ఉంటే వాళ్ళకి అంత కఠినమైన సేవ ఇచ్చాడు, కఠినమైన శిక్షణ ఇచ్చాడు. అబ్రహాముని పిలిచాడు, 75 సంవత్సరాలు బిడ్డలు లేకుండా అల్లాడిపోయేలా చేశాడు. పిలిచి నాకు 25 ఏళ్ళు ఆయన టెస్ట్ చేశాడు. మోషేని పిలిచాడు, 40 ఏళ్ళు ఇక్కడ టెస్ట్ చేసి పరీక్షించాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. 40 ఏళ్ళు అక్కడ తీసుకెళ్ళి మొత్తం మర్చిపోయి అక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు. ఏలియా 70 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చాడు. రకరకాల ట్రైనింగ్లు ఇచ్చాడు. దావీదును కూడా 13 సంవత్సరాలు సౌలు వెంట పడుతుంటే తల్లిదండ్రులు వదిలిపెట్టేసి ఒక ఊరిలో పెట్టి పారిపోతా అడవుల్లో తిరుగుతా దావీదును ట్రైనింగ్ ఇచ్చాడు. దేవుడు పిలుచుకున్న ప్రతి నిజ సేవకుని ట్రైనింగ్ ఇచ్చాడు. కానీ చూడండి, అందరి ట్రైనింగ్ల కంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను ట్రైనింగ్ కఠినమైంది, టఫెస్ట్. నేను యోహాను గురించి చదువుతుంటే అసలు నేను ధ్యానిస్తా ఉన్నా కొద్ది రోజుల క్రితం. అసలు ఎలా బ్రతికాడు ఆయన? వీళ్ళందరూ మనుషుల మధ్యలో ఉన్నారు. పిల్లలు ఏలీ అయినా మనుషుల మధ్యలోనే ఉన్నాడు, అబ్రహాం అయినా మనుషుల మధ్యలోనే ఉన్నాడు, దావీదు అయినా కొందరు మనుషులతో కలిసి అడవుల్లో ఉన్నాడు, మోషే అయినా ఇక్కడ ఐగుప్తుల ప్యాలెస్లో లేకపోతే మామింట్లో ఉన్నాడు. కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని 9 సంవత్సరాల ఒక పిల్లవాడిని అమ్మా నాన్నను వదిలేసి, పుట్టింది పాస్టర్ల కుటుంబంలో, నాన్న పాస్టర్, తాత పాస్టర్, ముత్తాత పాస్టర్, అందరు యాజకులు. ఎప్పుడు ఉదయాన్నే స్నానం చేసి సన్నపు నార వస్త్రాలు వేసుకొని ఆలయంలోకి వచ్చి పరిశుద్ధమైన బట్టలతో తెల్లని ఏఫోదును ధరించి దగదగలాడతా ఆలయంలో పరిచర్య. అందరి చేత దండాలు పెట్టించుకోవటమే తెలుసు వాళ్ళకి. ప్రజల చేత కానుకలు దశం భాగాలు తీసుకొని వండర్ఫుల్గా బ్రతకాల్సిన లైఫ్. యెరూషలేములో హ్యాపీగా బ్రతకాల్సిన స్థితి అయింది. కానీ దేవుడు ఎలా పిలిచాడు? 9 సంవత్సరాల పసిప్రాయంలో ఒక దర్శనం చూపించాడు. ఇదిగో ఇది ఎరికో అనే ఊరు. ఆ దర్శనంలో అక్కడి నుంచి ఇలా వెళ్ళు, ఇక్కడికి వెళితే చిన్న పలానా ఊరు వస్తుంది, అక్కడి నుంచి 40 కిలోమీటర్ల లోపలికి వెళ్తే కటిక అరణ్యం వస్తుంది. నా కుమారుడా, ఇక్కడికి వచ్చి నువ్వు బ్రతుకు అన్నాడు. లేచాడు, వాళ్ళ నాన్నకు చెప్పాడు, నాన్న రాత్రి దర్శనం వచ్చింది, ప్రభు నాతో మాట్లాడాడు అన్నాడు. ఏమొచ్చింది నాయన? నీకు సంఘంలో ఏదో జరగబోయే విషయాలు చెప్పాడా? పాస్టర్గా ఏదైనా విషయాలు చెప్పాడా? చిన్న వయసులో సంఘాల్లో నడిపించబోతున్నాడా? నాకు తెలుసు, నువ్వు ప్రవక్త అని దేవుడు చెప్పాడు అని చెప్తుంటే, లేదు నాన్న, నన్ను ఇల్లు వదిలిపెట్టి రమ్మంటున్నాడు దేవుడు. ఎక్కడికి రా? మామయ్య వాళ్ళ ఇంటిగా? బాబాయ్ వాళ్ళ ఇంటిగా? ఏ ఊరు వెళ్తున్నావు? గమలియల్ బైబిల్ కాలేజ్కా? ఎక్కడ రమ్మన్నాడు దేవుడు అన్నాడు. అడవిలోకి. అడవిలో అన్నం ఎవరు పెడతారా నీకు? తెలియదు. ఎవరు వండుతారు? నువ్వు విలేజ్ వదిలిపెట్టి, ఇంత పెద్ద టౌన్ వదిలిపెట్టి నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు ఎక్కడికి? తెలియదు నాన్న. 9 ఏళ్ల పసిపిల్లోడిని తీసుకొని, చేతిలో ఒక బైబిల్ తీసుకొని, వృద్ధులైన తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళమ్మ ఎంత బాధకు గురై ఉంటారు. వద్దు నాయన అని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా, యోసేపు గ్రంథంలో చెప్తాడు, అమ్మ నాన్న ఎంత ఏడుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు పిల్లలు. అతను వాళ్ళ మాట అతను చెవుల్లో పడితే ఎక్కడ వెనక్కి వస్తానని భయంతో వెళ్ళిపోయాడంట అతను. 9 ఏళ్ల పసిపిల్లోడు. ఎందుకంటే అతను తల్లి గర్భములో నుంచే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడు. ఆయన అభిషేకం లాగుతుంది ఆయన్ని. తల్లిదండ్రుల ఏడుపు, ఊరే లేక పుట్టావురా, మాకు వృద్ధాప్యంలో పుట్టావురా, మమ్మల్ని ఆనందపడేవా, నీ పెళ్లి చూడాలరా మేము అంటే, ఏది పెళ్ళి, తల్లిదండ్రుల బాధలు, అన్నదమ్ములు, కుటుంబం ఏది ఆయన ఆకర్షించలా. ఒకటే ఆకర్షించింది, దేవుని ఆత్మ నడిపింపు తీసుకెళ్ళిపోయింది. ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? సన్నపు నార బట్టలు వేసుకుని సుఖ సౌఖ్యాలతో తిరగాల్సిన వాడిని ఒంటి మీద బట్టలు లేకుండా తీసుకెళ్ళి. నాకు అసలు ఆశ్చర్యం. 21 సంవత్సరాలు ఒక గ్రంథంలో అంటారు, అది లెటర్స్ ఆఫ్ 12 పుస్తకంలో 21 సంవత్సరాలు రమారమిగా బాహ్య సమాజాన్ని ఎప్పుడు చూడలేదంట ఆయన. అసలు పిల్లలు బాహ్య సమాజాన్ని చూడాల. అతనికి పెళ్ళిళ్ళు అంటే ఎందుకు తెలియదంట, సంసారం అంటే ఎందుకు తెలియదంట.
కుటుంబ జీవనాలు తెలియదంట. అసలు ఏమీ తెలియకుండా ఒక అడవిలోకి తీసుకెళ్ళి అసలు అతనికి చిన్నప్పటి నుంచి చక్కగా యాజకుల కుటుంబాలు ఏంటి, అతని మందులో యాజకులకు ఒకటే బలి మాంసం, రోజు మటన్, బీఫ్ ఫుల్ అన్నీ, లేకపోతే కనీసం పావురం మాంసం దొరికింది. దాంతోపాటు అప్పాలు ఫ్రీ, ఆలయంలో వచ్చిన పూరీలు, ఆ రొట్టెలు, దాంతోపాటు వాళ్ళు ఇచ్చే ఫ్రూట్స్, అన్ని రకాల వండర్ఫుల్ లైఫ్, రాయల్ లైఫ్ వదులుకొని దేవుడు తీసుకెళ్ళాడు. ఆయనకు కుకింగ్ రాదు, వండటం రాదు, అడవిలో ఏం వండుకున్నాడు, ఎక్కడుండాడు, వంట తెలియదు, 9 ఏళ్ల పిల్లోడు గుహలోకి వెళ్ళాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏడవట్లా. చూడండి, వాట్ ఎ టఫ్ ట్రైనింగ్ అవుతున్నాడు. 6 నెలల సర్వీస్కి 30 ఏళ్ళు తెరిపిచ్చాడంట అతని పిల్లలు. 6 నెలల సర్వీస్కి 30 ఏళ్ళు అతన్ని దేవుడు నిలిపేశాడు. అతనికి ఆ రోజు అవుతుంది, ఆకలేస్తుంది, గుర్తొస్తుంది, ఈ టైం అయితే మా ఇంట్లో చక్కగా రెడీగా ఈ పాటికి సమాధాన బలిచ్చి, సమాధాన బలిలో కొవ్వంతా దహించేసి, ఆ సమాధాన బలి పీసులోని కుడి జబ్బ అంటే రైట్ లెగ్ పీస్ని రోస్ట్ చేసి వచ్చి ఉండేది. దేవుడు నన్ను పిలిచాడు కదా, లెగ్ పీస్ ఇస్తాడేమో అనుకున్నాడు. నో లెగ్ పీస్, నో బ్రెస్ట్ పీస్, నో బిర్యానీ, నో చపాతీ, కనీసం చపాతీ కూడా లేదు. ఆకలేసింది. దేవా తండ్రి నాకు ఆహారం ఏంటి అని ఎదురు చూస్తే నీ ఆహారం ఎదురుకు వస్తుందని దేవుడు మాట్లాడాడు. తీరా చూస్తే ఒక మిడతల గుంపు వచ్చింది, అర్థం కాలేదు. మళ్ళీ చూసాడు, వెళ్ళాడు, ఏదో తేంతుట్టు కనపడింది, ఏం అర్థం కాలేదు. మళ్ళీ 2వ రోజు ఆకలేస్తుంది, ప్రభువా నా ఆహారం ఏంటి అన్నాడు. మళ్ళీ పోయింది. 3వ రోజు ఆకలేసింది, నా ఆహారం ఏంటి ప్రభువా, ఎవరన్నా కనపడి ఏదైనా లెగ్ పీస్ తెస్తారేమో, ఎవరు అడవిలో బలి కోసం వస్తారేమో, ఏదన్నా జంతువుని నాకు రోస్ట్ చేసి ఇస్తారేమో అని చూస్తున్నాడు. ఎన్ని రోజులు చూసినా ఆకలి తీరట్లా, ఏదో చిన్న చితక నీళ్లు దాగున్నాడు. ఇక ఒకరోజు ఆకలి తట్టుకోలేనంత వేదన వచ్చేసింది. ఆ వేదనలో ఒక చోట కూర్చుంటే ఆ తేనె అలా కింద కారుతుంది. ఆ కారుతున్నప్పుడు ఆ మిడతల మీద తేనె పడతా ఉంది. ఆకలి తట్టుకోలేక ఆ బతికున్న ఆ మిడతను అలా పట్టుకొని, ఇలా మనిషి ఎక్స్ట్రీమ్ ఆకలిలోకి వెళ్తే ఏమైనా తినగలడు. చివరికి మనిషి ఎక్స్ట్రీమ్ ఆకలిలోకి వెళ్తే మనిషిని కూడా మనిషి చంపుకొని తినగలడు. జరిగిన చరిత్రలో ఇండియా పాకిస్తాన్ సపరేట్ అవుతున్నప్పుడు మనోళ్ళు పాకిస్తాన్లో మధ్యలో ఏమీ లేక ఆకలితో అల్లాడిపోయి 2 నెలలు ఏమీ లేకపోతే ఆ ఒక్కొక్క పిల్లోడిని చంపుకొని ఉన్న వాళ్ళందరూ పంచుకొని తిన్నారు. ఇదే ఇండియా గడ్డలో ఒక 5 రోజులు ఏమీ లేకుండా పెట్టు, నీకు చెత్త కుప్ప పక్కన చిన్న ప్లేట్లు పడేసి అన్నం ఉన్నా కూడా వెళ్ళిపోయి వణుకుతా తింటావు నువ్వు. అతన్ని ఆ మిడతలు తీసుకొని తిన్నాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు, దేవుడు తీసుకోవాలి. ఎన్ని రోజులైనా మిడతలు తప్ప ఏం తీసుకురావట్లా. తర్వాత అర్థమైంది ఆయనకు దేవుడు నిర్ణయించిన భోజనం మిడతలే అని. ఏది ఫుడ్, ఏమి సేవ. కొద్ది రోజులు అయిపోయింది, బట్టలు పాత పడిపోయినాయి. దేవుడు బట్టలు తెస్తాడేమో అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న దగ్గర ఉంటే ప్రతి ఫంక్షన్కి ఇదిగో పస్కా పండుగ కొందరు ప్రత్యేకమైన బట్టలు, ప్రథమ ఫలముల పండుగలకి ప్రత్యేకమైన బట్టలు యాజకుల కుటుంబానికి తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ అరణ్యంలో ఎన్ని రోజులైనా ఒక డ్రెస్ లేదు, ఒకటేమీ లేదు. ఈ పాత పడిపోతుంది. ఒక 6 నెలలైంది, సంవత్సరమైంది, వేసుకొని చిరిగిపోతుంది. అయినా నో డ్రెస్, నో మ్యాన్. చివరికి తండ్రి నాకు బట్టలు ఇవా అంటే చూపించాడు. ఒక ఒంటి చచ్చిపోయి అలా పడిపోయింది, అదే నీ డ్రెస్ అన్నాడు. ఇష్టం పట్ల చచ్చిపోయిందని నేను ముట్టుకోవటమా, నేను యాజకుడిని, నేను ప్రవక్తను, నేను యాజకుల కుటుంబంలో పుట్టాను, నేను చచ్చిపోయిందని ముట్టుకోవటమా అని చూశాడు దేవుడు. సంవత్సరం అవని, 2 సంవత్సరాలు అని, 3 ఏళ్ళు అవని, చివరికి అది కూరిగిపోయి మొత్తం అన్నీ అయిపోయి మాంసాన్ని జంతువులు తినేసి ఆ తోలలో పడిపోయింది అంతే. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇదంతా అయిపోయి జీవితంలో ఏమీ లేక అదే తీసుకున్నాడు. అసలు ఎలా బతుకుంటాడు పిల్లరా? ఒక్క మనిషి మాట్లాడేవాడు లేడు, పలకరించేవాడు లేడు, ఓదార్చేవాడు. ఒక ఇంట్లో నీతో ఎవరు లేకుండా ఒక 1 నెల రోజుల పాటు బతికి చూడండి, నీతో ఒకళ్ళు మాట్లాడకుండా. ఎవ్వరు లేని ఒక ప్లేస్లో బతికి చూడండి పిల్లలు. నేను ఒక రోజు ఒక ఐలాండ్లో, మనుషులు లేని ఐలాండ్లో ఉన్నాను, లక్షద్వీప్లో ఉన్నప్పుడు. చుక్కలు కనిపించింది పిల్లలు. అగత్య ఐలాండ్ నుంచి పక్కన ఒక ఐలాండ్ ఉంది, నో మ్యాన్స్ ఐలాండ్. ఆ ఐలాండ్కి ఆ దీపం, ఆ ఐలాండ్ అంటే దీపం,
యాక్చువల్గా ఏంటంటే లో టైడ్ వచ్చినప్పుడు, లో టైడ్ ఏమంటారు, పాట వచ్చినప్పుడు డైరెక్ట్గా దీనికి దారిగా ఉంది. నేను మళ్ళీ నడుచుకుంటూ రావచ్చులే అన్నట్టు చక్క లుంగి మీదే ఉన్నాను. ఎందుకంటే అక్కడ లక్షద్వీప్లో అందరూ క్యాజువల్ లుంగిలు కట్టుకుంటారు, అందరూ ముస్లిమ్సే. హ్యాపీగా లుంగి మీదే ఉన్నాను, అవతల నడుచుకుంటూ వెళ్ళిపోయాను. తిరిగి 1 గంట తర్వాత 2 గంటల తర్వాత వస్తే మొత్తం మునిగిపోయింది, నాకు కనపట్ల దారి. సరేలే ఎవరన్నా వస్తారేమో మనుషులు వస్తారేమోనని అక్కడే దీపంలో కూర్చొని మాట్లాడుతూ చూస్తూ ఉన్నాను. ఒంటరిగా ఉంటుండే టైం ఒకలా ఉంది పిల్లరా. అక్కడ ఎవరు మనుషులు లేరు. విచిత్రం ఏంటంటే అక్కడ జంతువులు కూడా లేవు ఆ దీపంలో. లక్షద్వీప్ మొత్తంలో మంచి విషయం ఏంటంటే కుక్కలు ఉండవు, పందులు ఉండవు, పాములు ఉండవు. ఎందుకంటే శాండ్లో కాల్షియం ఉంటుంది, దానివల్ల అవి బతకలేవు. ఆ కొబ్బరి చెట్లు, కొన్ని మామూలు చెట్లు, ఆ సముద్రపు నీళ్లు తప్ప, రాళ్ళు తప్ప ఇంకేమీ కనపట్టలే. గడుస్తుంటే ఒక క్షణం, ఒక యుగం లాగా పిల్లరా. ఎప్పుడెప్పుడు ఏ మనిషి వస్తాడా, దూరాల నుంచి ఏదైనా బోటు వచ్చిద్దా, ఎవరన్నా వస్తారా అని వణికిపోతా కూర్చున్నాం. ఒంటరిగా ఉండటం, ఎవ్వరు లేని ప్లేస్లో ఉండటం బీభత్సంగా ఉంటుంది. ఈ యోహాన్ని తీసుకెళ్ళి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో సహవాసం లేకుండా 21 ఏళ్ళు దేవుడు ట్రైన్ చేశాడు. ఎలా? ఎవ్వరితో లేకుండా దేవునితోనే సహవాసం. హల్లెలూయా, ఆమేన్. ఎలా ఇచ్చాడు తర్ఫీదు. దేవుడికి తెలుసు అతని యొక్క సేవ భూమి మీద అప్పటి వరకు పుట్టిన వాళ్ళందరికంటే కూడా గొప్ప సేవ. అందుకే అతనికి ఇచ్చిన తర్ఫీదు కూడా అంత హార్డ్గా ఉంది పిల్లలు. ఆమేన్. పౌలు ఎగ్జాక్ట్గా అదే విషయాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాడు. నేను నిజమైన సేవకుడిని అని చెప్పటానికి ఆయన చెప్తున్న మెయిన్ వెర్షన్ ఇక్కడ 11వ అధ్యాయంలో 1వ వచనంలో, నేను అవివేకంగా మాట్లాడినా మీరు సహించాలని కోరుతున్నాను. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఇక్కడ పౌలు అంటున్నాడు, నాకు ఒక ఆసక్తి ఉంది. నా ఆసక్తి పెద్ద సంఘాలు కట్టాలి, పెద్ద డబ్బులు పొదిగేయాలి, పెద్ద పేరు తెచ్చుకోవాలి కాదు. నాకు ఒక గురి ఉంది. ఏంటంటే పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేయాలి. ఆదిమ సంఘం అన్నాడు, ఆ అవ్వ ఓడిపోయింది. ఇజ్రాయేల్ సంఘం, సినాయి పర్వతం దగ్గర వచ్చిన సంఘం ఓడిపోయింది ప్రారంభంలో. కానీ ఈ కొత్త నిబంధన సంఘం ఓడిపోకూడదు. ఈ రెండవ అవ్వ ఓడిపోకూడదు. ఈమెను క్రీస్తుకు ప్రదానం చేశాను నేను. ఈమెకు క్రీస్తుతో నేను పెళ్లి చేయాలి. ఒక ఆసక్తి నాకుంది. నా గురి సంఖ్య మీద కాదు, నా గురి నా అనుభవం మీద కాదు, నా గురి నా ఎక్స్పీరియన్స్ మీద కాదు. నాకు గురి ఉంది. ఒక వధువుని క్రీస్తుకు తయారు చేయాలి. వాళ్ళు 10 మందా, 20 మందా, 30 మందా, 100, 1000, 1,00,000 నాకు అనవసరం. నా గురి ఒక వధువుని తీసుకురావాలి. లోకాన్ని జయించే ఒక వధువు రావాలి. ఆ వధువు మడత మచ్చ కలకం లేకుండా ఉండాలి. ఆ వధువు కోసం ఆసక్తి కలిగి ఉన్నాను. నేను ప్రయాసపడతాను, నేను పోరాడతాను. నా గురి మొత్తం అదే, నా ఆశ అదే, నా లక్ష్యం అదే. ఇది నా అంబిషన్, ఇది నా ఉద్దేశం. భయపడుతున్నాను. నా డబ్బులు పోతాయని కాదు, నా తర్వాత నా సేవ ఎవరు తీసుకుంటాడని కాదు, నా తర్వాత నా పిల్లలు వచ్చి కంట్రోల్ చేస్తారా లేదా అని కాదు, నా తర్వాత వీళ్ళందరూ ఏమైపోతారని కాదు. నా భయం ఈ సంఘం ఎత్తబడే దశకి రాకుండా మళ్ళీ పడిపోయిద్దేమోనని భయం. వీళ్ళు మళ్ళీ అపోస్తలుడు దేవుడు చెప్పిన పరిపూర్ణ విశ్వాసంలోకి రాలేమోనని భయం నాకు. వేరొక యేసును మీరు పొందుకుంటారేమో, వేరొక ఆత్మను పొందుకుంటారేమో, లేకపోతే మీరు దారి తప్పిపోతారేమో, అబద్ధ బోధనలో పడిపోతారేమో, విశ్వాసం భ్రష్టులైపోతారేమో, గురి తప్పిపోతారేమో, నా లక్ష్యాన్ని నేను సాధించలేనేమో, నేను భయపడుతున్నాను. నా భయం మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేయాలి. మిమ్మల్ని క్రీస్తుకు పవిత్రురాలని కన్యకగా, మడత మచ్చ కలంకం లేని సంఘంగా చేయాలి. ఈ బాధ, ఈ వేదన నాలో ఉంది. మిమ్మల్ని ఆ రకంగా బోధిస్తున్న వాళ్ళల్లో ఈ రకమైన లక్ష్యం చూసారా? ఈ రకమైన గురి చూసారా? ఏ కారణంతో వాళ్ళు సేవ చేస్తున్నారు? వాళ్ళకు ఒక గురి ఉందా? వాళ్ళకు ఒక యాంబిషన్ ఉందా? ఒక లక్ష్యం ఉందా? మేము ఫలాంది చేయాలి. ఏ విధము చేతనైనా ఒక ప్రపంచాన్ని, లోకాన్ని జయించిన వధువుని క్రీస్తుకు నేను ప్రజెంట్ చేయాలి. ఇది దేవాశక్తి, నాకున్న ఆసక్తి. పౌలు అంటున్నాడు, చూడు పిల్లరా, ఇక్కడ పౌలు ఎంత అద్భుతంగా తీసుకొస్తున్నాడు చూడండి. ఇందాక పాస్టర్ సుధాకర్ గారు యాక్చువల్గా ఇందాక ఫస్ట్ ఆయన చెప్పిన అంశం ప్రత్యక్షత అనే అంశాన్ని గురించి ఫస్ట్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా దేవుడు ఒక వ్యక్తికి తనను తాను బయలుపరుచుకోవటమే దేవుడు ఎన్నుకున్నాడంటానికి రుజువు, నిజం అది. నెక్స్ట్ అక్కడికే వచ్చింది. అది 12వ అధ్యాయంలో అక్కడికే వస్తాడు. మనకు అధ్యాయాలు ఉన్నాయి, పౌలు రాసినప్పుడు అధ్యాయాలు లేవు కదా, అలా అధ్యాయాలు ఏమి రాయలా. పౌలు గురి తెలుసు. పౌలుని దేవుడు ప్రేమిస్తున్నాడు అంటానికి, పౌలు ఎన్నుకునడానికి దేవుడిచ్చే మెయిన్ ప్రూఫ్ దేవుడు ఆయనకి బయలుపరచుకోవడం ప్రత్యక్షతే.
ప్రత్యక్షతే ఆయన పిలుపును రుజువు చేస్తుంది, మిగిలినవి కాదు. మిగిలినవి కూడా, కానీ వాటన్నిటికంటే మరి శ్రేష్టమైనది ప్రత్యక్షత. కానీ ప్రత్యక్షతను పెట్టడానికి ముందు పౌలు ఏం పెడుతున్నాడు చూడండి పిల్లారా. పౌలు చూడండి, వెర్రివాని వలె మాట్లాడుతున్నాడు. నేను అందరికంటే ఎక్కువగా క్రీస్తు పరిచారకుణ్ణి. వాళ్ళు క్రీస్తు సేవకులు, నిజమైన సేవకులు అనుకుంటున్నారు కదా, వాళ్ళకంటే కూడా నేను నిజమైన సేవకుడిని, నిజమైన క్రీస్తు పరిచారకుడు అన్నాడు. సరే పౌలు నిజమైన పరిచారకుడు అనడానికి ఏంటి ఆధారం, ఏంటి ప్రూఫ్ అంటే, నేను వాళ్ళందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను అన్నాడు. నేను వాళ్ళందరికంటే ఎక్కువ మందిని పోగేశాను, ఎక్కువ మందిని తీసుకుని సంపాదించగలిగాను, లేకపోతే ఎక్కువ కాలం సేవ చేశానని చెప్పటల్లా, నేను దేవుడి రాజ్యం కోసం ప్రయాసపడ్డాను. దీని మెజర్మెంట్గా పెట్టుకుంటున్నాడు. దేవుని రాజ్యము కొరకైన ప్రయాస. ఏమంటే డినామినేషన్లో కూడా ఉంటుంది కదా ఇది ప్రయాస. డినామినేషన్లో కూడా అందుకనే ప్రయాసకు ముందు ఆయన ఉద్దేశాన్ని పెట్టాడు. నేను దేవాశక్తితో ప్రయాసపడుతున్నాను, ధనాశక్తితో కాదు, లేకపోతే పేరు ప్రఖ్యాతుల ఆసక్తితో కాదు, మనుషుల మధ్యలో ఉండటానికి కాదు. ఇక్కడ పౌలు చూడండి పిల్లలు ఎంత అద్భుతంగా రాస్తాడు. నేను వెర్రివాని వలె మాట్లాడుతున్నాను, నేను అందరికంటే ఎక్కువగా క్రీస్తు పరిచారకుణ్ణి, నేను మరి విశేషంగా ప్రయాసపడ్డాను. కరెక్టే. ఎలా ప్రయాసపడ్డావు? చాలామందిని అడిగాం. నేను సేవ కోసం చాలా కష్టాలు పడ్డానండి, సేవలో చాలా ప్రయాసపడ్డానండి. అంటే ఎలా అంటే, నేను సంవత్సరానికి 3 కూటాలు పెడతానండి, చాలామందిని చాలా పిలుస్తూ ఉంటాను, భారీ కూటాలు పెడుతుంటాను, భారీ ఖర్చు పెడుతుంటాను, ఈ ఏరియాలో పెద్ద మీటింగులు పెట్టింది నేనేనండి, ఈ ఏరియాలో భారీ క్యాంపెయిన్లు చేసింది నేనండి అంటారు. పౌలు అవన్నీ వాడుతున్నాడా? నేను అందరికంటే ఎక్కువగా ఓపెన్ మీటింగ్స్ పెట్టించితిని, అందరికంటే ఎక్కువగా నేను పుస్తకాలు రచించితిని, అందరికంటే ఎక్కువగా నేను పాంప్లెట్లు పంచితిని అన్నాడా? అవేమి తప్పు కాదు. బట్ సీ హౌ ద రియల్ మెజర్మెంట్, నిజమైన లెక్కలు వెళ్తున్నాడు చూడండి. అనేక పర్యాయాలు చెరసాల్లో ఉంటేనే అందరికంటే నేను నిజమైన సేవకుడిని అన్నాడు. ఎట్టెట్టా కరెక్ట్గా చెప్పంటే, అందరికంటే ఎక్కువ జైల్లో నన్ను వేశారుగా అన్నాడు. అందరికంటే ఎక్కువ జైలు వేసింది నేనే, నన్నే వేశారు. పేతురు గారిని జైల్లో వేశాడు, 3 సార్లు వేశారు. ఒకసారి చంపబోయారు, ప్రార్థన చేస్తే దేవుడు తప్పించాడు. ఆ అధికారులు చెప్పాడు, చంపుదాం అనుకున్న హేరోదుని చంపాడు. అపోస్తుల కొరడాలతో కొట్టించారు. ఏమన్నారు? నేను అపోస్తుల కంటే కూడా ఎక్కువ సార్లు జైల్లో వేశాను, నన్ను వేశారు జైల్లో. ఆయన నిజమైన సేవకుడు అనడానికి ఫస్ట్ ఆయన చెప్పుకుంటున్న సాక్ష్యం, నన్ను ఎక్కువ సార్లు జైల్లో వేశారు. నువ్వు వాళ్ళ వచ్చి దొంగ సేవకులు నిజంగా దొంగతనం చేస్తా పట్టుబడితే, స్కాములు ఇరుక్కుంటే వాళ్ళు కూడా జైలు వేస్తారు. ఓరల్ రాబర్ట్స్ కొడుకుని వేశారు, 10 ఏళ్ళు జైల్లో వేశారు, ఓఆర్యూలో స్కామ్లో ఇరుక్కుంటే. మరి ఏమంటే పౌలు మిమ్మల్ని జైల్లో ఎత్తే నిజమైన సేవ? ఎస్. ఇక్కడ ఏమంటాడు చూడండి ఒక్కొక్క విషయాన్ని. ఆయన దేవుడి కోసం పడిన శ్రమను, కష్టాన్ని ముందు పెడుతున్నాడు, అంతేగాని తన యొక్క సక్సెస్ను ముందు పెట్టడంలా. గమనిస్తున్నారా తేడా పిల్లారా? ఆయన యొక్క మైండ్ సెట్ ఎట్టుందో చూడండి. ఆయన జైల్లో వేసినందుకు ఎప్పుడు బాధపడలా. జైల్లో వేసి ఆయన కొరడాలతో కొట్టిన రోజు కూడా సంతోషించి పాటలు పాడాడు. అవునా? ఒక మాట ఆలోచించండి. ఫిలిప్పి పట్టణంలో పౌల్ని పట్టుకొని జైల్లో వేశారు. అవునా? పౌలు ఎవరు? ఆ భౌతికంగా సేవకుడే, అట్ ద సేమ్ టైం ఆయన పౌరసత్వంలో ఆయన రోమియుడు. పౌలును అరెస్ట్ చేసేటప్పుడు నేను రోమియుణ్ణి అని ఒక్క మాట చెప్తే ఆయన కొట్టేవాళ్ళు కాదు, ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు కాదు, ఆయన మీద దెబ్బేసేవాళ్ళు కాదు. కానీ పౌలు అలా ప్రయాస పట్టడానికి ఇష్టపడ్డాడు దేవుని కోసం. పౌలు జైల్లోకి వెళ్ళి వాళ్ళు కొరడా దెబ్బలు కొడితే తీసుకెళ్ళి బొండ బిగించి కాళ్ళు చేతులు కదలకుండా ఇలా పెట్టేసి, ఆయన కూడా బయట ఎక్కడో పెట్టలేదంట, తీసుకెళ్ళి లోపల సెంటర్లో ఉండే రూమ్లో పెట్టారంట వాళ్ళిద్దరిని, పౌలుని శీలని. అలా ఇస్తే కూడా అక్కడ కూర్చొని ఒళ్ళంతా దెబ్బలు. ఆ ఒంటి మీద వెన్నపూస పూసేవాళ్ళు ఎవరు లేరు, లేకపోతే మనకు లాగా ఆయింట్మెంట్లు తీసుకొచ్చి పూసేవాళ్ళు ఎవరు లేరు. ఎనస్థలిన్ ఆయింట్మెంట్స్ లేకపోతే ఇంకొక ఆయింట్మెంట్ పూయటానికి కూడా ఎవరు లేరు. కొరడాలతో కొట్టి ఒళ్ళంతా వాసి, కొన్ని చోట్ల రక్తం బొబ్బలు కట్టి ఎలా ఉంటున్న టైంలో అక్కడ కూర్చొని ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించింది. పౌలు అంటాడు, ఆయన పక్షమున శ్రమ పడుటకు నాకు కృప అనుగ్రహించబడిందని. ఎవరైనా ఇల్లిస్తే గాడ్స్ గ్రేస్ అని రాస్తారు, కాలిస్తే గాడ్స్ గ్రేస్ అంటాడు. పౌలు శ్రమనిస్తే గాడ్స్ గ్రేస్ అని రాశాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో. ఆయన పక్షమున శ్రమ పడుటకు కృప ఇవ్వబడిందని. దేవుడు అనుమతిస్తే తప్ప నీకు దేవుడు కామాలని కష్టాలు అప్పచెప్పడం. కష్టాలకు నేను అప్పచెప్పడానికి దేవుడు డిసైడ్ అయ్యాడు అంటే
నువ్వు దేవుని దగ్గర ఎక్కువ కృపను పొందావు. చూడండి పిల్ల, యోసేపు అన్నదమ్ముల కంటే యోసేపుని ఎక్కువ కష్టపెట్టాడు దేవుడు. ఎందుకు? యోసేపు ఎక్కువ కృప పొందుకున్నాడు కనుక. ఆమేన్. మరి బైబిల్ చెప్తుంది సృష్టిలో అందరికంటే సుప్రీం గ్రేస్ పొందుకునేది వధువంట పిల్లారా. మరి సుప్రీం కృప, ఇంత కృప ఇప్పటి వరకు ఎవడి మీద ఇవ్వలేదంట. దాని అర్థం ఇంత టార్చర్ ఎవరిని పెట్టలా దేవుడు, ఎంత భయంకరమైన ట్రైనింగ్ ఎవరికి ఇవ్వాల, ఎంత భయంకరమైన ఒత్తిడి ఇప్పటి వరకు ఎవరి మీద తీసుకురాలా. అవన్నీ జరగబోతున్నాయి. ఇన్ని వేల సంవత్సరాల్లో రానంత ఒత్తిడి ఇప్పుడు మన మీద రాబోతున్నాం పిల్లలు. ఎందుకంటే ఒత్తిడి అంటే కృప, గ్రేస్. అర్థమవుతుందా? ట్రూ సర్వెంట్, దేవుడు నిజమైన సేవకుడినే హీ కెన్ ట్రస్ట్ ఈవెన్ విత్ పర్సిక్యూషన్స్, ఈవెన్ విత్ ట్రబుల్స్. నిజమైన సేవకుడిని దేవుడు నమ్మగలడు. అబద్ధ సేవకుడు శ్రమ వస్తే పారిపోతాడు. అబద్ధ సేవకుడు శ్రమ దాకా పక్కన పెట్టండి, ముందే శ్రమలు తప్పించుకునే మార్గాన్ని ఎత్తుకుంటాడు. స్ట్రిక్ట్గా బోధించాడు అనుకో ఎవరు రారు. అమ్మ సినిమాలు మానేయండి, అమ్మ నలుగులు మానేయండి, ముగ్గులు మానేయండి, ఒంటికి చెవులకి ఆభరణాలు తీసేయండి, స్ట్రిక్ట్ ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నాడు అనుకో జనాలు రావట్లేదు, తగ్గిస్తున్నారు. వాడు చేస్తాడు, ముందే అభ్యంతరాన్ని పక్కన పెట్టేస్తాడు. ఇక్కడే నో ప్రాబ్లం, కొంచెం లైట్గా పెట్టుకో, మితముగా పెట్టుకో. మొన్న సేవకుడు మరి హైదరాబాద్ చెప్పుకుంటా వచ్చాడు, మితముగా అలంకరణ తప్పు కాదు, ఎక్కువ పెట్టుకుంటే అతిగా చేస్తే తప్పు, మితంగా పెట్టుకుంటే తప్పు కాదు. మితముగా మందు తాగినా తప్పు కాదంట, ఎక్కువ తాగితే ప్రమాదం అంట. మితముగా సిగరెట్ తాగితే ప్రమాదం లేదు, అతిగా తాగితే ప్రమాదం అంట. అలా బోధించబట్టే ఈరోజు సంఘంలో ఎన్నో వేల మంది లక్షల మంది చక్కగా రాగలుగుతూ ఉన్నారు. మితముగా మేకప్ వేసుకుంటే తప్పేమీ లేదంట, వేసుకో, మచ్చ ఉంది కనపడకుండా లైట్ కిట్టెట్ వేసుకో, వెరీ బ్యూటిఫుల్. ఆ తల్లికి ఇష్టం, నీకేంటి బాధ? ప్రసంగాలు చేస్తున్నారు స్టీఫెన్ పాల్ గారు ఆయన. ఎందుకంటే వాళ్ళు ప్రారంభంలో యేసునామం వాళ్ళే, బాధలు కడిగేవాళ్ళు వాళ్ళ ప్రారంభంలో వాళ్ళ నాన్నగారి కాలంలో. ఈరోజు అదే సంఘం ఎట్ట ఏ లెవెల్కి వెళ్ళిపోతుందో చూడండి. మితముగా పూసుకో తప్పులేదు, మితముగా వేసుకో తప్పులేదు, మితముగా పెట్టుకో తప్పులేదు. ఎందుకు? శ్రమను ఇక్కడే తప్పించాడు. ఇక అలాంటి వాళ్ళకి జైలంటే ముందే డిసైడ్ అవుతారు. ఎమ్మెల్యే గారితో వీళ్ళతో ఎందుకు మన మీదకి వస్తుంది, ముందే ఇవాళ కరోనా వచ్చింది, రేపు క్రైస్తవుల మీద దాడికి వస్తారేమో, ఏం చేద్దాం? సేవకుడికి ఇస్తే డబ్బులు ఏమొస్తాయి? దేవుడు కృప వచ్చింది, మనకెందుకు దేవుడు కృప? కృప వస్తే కష్టాలు వస్తాయి. కాబట్టి ఏం చేద్దాం? సేవకులకు ఇచ్చే బదులు డబ్బులు గవర్నమెంట్కి ఇద్దాం, గవర్నమెంట్ డొనేషన్లు ఇద్దాం. ఫలానా సతీష్ అన్న గవర్నమెంట్ కరోనా ఫండ్ 2 కోట్లు ఇచ్చాడు, ఫలానా అన్న 4 కోట్లు ఇచ్చాడు. రేపు గవర్నమెంట్ క్రైస్తవులు దాడి చేసేటప్పుడు వాళ్ళ పేర్లు పక్కన పెట్టేసింది, అరే వీళ్ళనే ముట్టుకోవద్దురా. వాళ్ళు ముందే సైడప్ అవుతారు, లేకపోతే రికమెండేషన్లు పెట్టుకుంటారు. వాళ్ళ సంఘాల్లో ఎక్కువ పబ్లిక్ని గ్యాదర్ చేసి అందులో ఉన్న మెయిన్ వాళ్ళ ద్వారా రికమెండేషన్లు పెట్టుకుంటారు. వాళ్ళకి ఏమి కాదు. నిజమైన సేవకుడు ప్రాణం పోయినా నేను రాజీ పడకూడదు ప్రభావం డిసైడ్ అవుతాడు. వాళ్ళకే ఒత్తిడి. పౌలు అందుకే అన్నాడు, అందుకే నాకు జైలు వచ్చింది. నేను మనుషులు మెప్పించేవాడిని అయితే, నేను మనుషులు మెప్పించేలా ప్రసంగం చేసేవాడిని అయితే నాకు కష్టం వచ్చేది కాదు. ఈ కష్టానికి దేవుడు నాకు అప్పచెప్పటమే దేవుడు నన్ను నిజంగా పిలిచాడు అంటానికి ప్రూఫ్ అని చెప్తున్నాడు. చాలా విచిత్రం పిల్లారా. అంటే చూడండి, ప్రత్యక్షతను తర్వాత పెట్టాడు, ముందు కష్టాలు పెడుతున్నాడు. చూడండి, తర్వాత అపరిమితంగా దెబ్బలు తిన్నాను, నన్ను జైల్లో వేయటమే కాదురా బాబు, బేవత్సంగా కొట్టారా నాయన, కాబట్టి నేను నిజమైన సేవకుడు అంటాడు. చూడండి పిల్లారా, ఎంత విచిత్రం. ఈ లెక్కన కౌంట్ చేస్తే ఎంతమంది సేవకులు దొరుకుతారో మరి వర్తమానంలో. వాక్యం కోసం నేను నిలబడ్డాను, వాళ్ళు నన్ను కొట్టినా, నన్ను బాధ పెట్టినా. చూడండి, పౌలు స్వస్థతలు చేసి, అద్భుతాలు చేసి, చనిపోయిన వాళ్ళని లేపి కూడా దెబ్బలు తిన్నాడు. ఆలోచించండి, ఆర్డినరీ థింగ్ కాదు. ఆమేన్. నెక్స్ట్, అనేక మారులు ప్రాణాపాయాల్లో ఉంటేనే చాలాసార్లు నన్ను పట్టుకుందాము, చంపేద్దామని ట్రై చేశారు. దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాలి నేను నిజమైన సేవకుడిని. అంతేకాదు, పౌలు అనేక సార్లు ప్రమాదాలు చిక్కున్నాడంట. ఏమంటే ప్రమాదాలు చిక్కున్నామంటే పాపం చేసిన అనుకుంటారు మనలో చాలామంది. ఇక్కడ చాలా అంటాడు, మీరు తర్వాత చూడండి. సరే నేను క్లోజ్ చేస్తున్నాను. కానీ స్వజనుల వల్ల ఆపదలు వచ్చినాయి అంట ఆయనకి, సొంత ఇంట్లో వాళ్ళ వల్ల ఆపదలు వచ్చినాయి అంట ఆయనకి. హింస, వేదన, కపట సహోదరుల వల్ల ఆపదలు వచ్చినాయి అంట. తర్వాత దొంగల వల్ల పౌలు కొన్నిసార్లు వెళ్తుంటే, ఓడలో వెళ్తూ ఉంటుంటే దొంగోడెవడో వచ్చి ఆయన డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు. దిగితే పౌలు గారి దగ్గర చేతిలో రూపాయి లేదు, పక్కన 10 మంది సేవకులు ఉన్నారు, ఇలా అందరిని పోషించాలి, పరిస్థితి ఏంటి? దేవా అన్న ఆయన పౌలుని వెంబడిస్తున్నాడు.
4-5 సార్లు పోవుకు దొంగతనం జరిగింది. ఒకసారి చూశాడు, అయ్యగారు నిన్న ప్రార్థన చేయకుండా ఉండి ఉంటాడు, అందుకే మాకు దొంగతనం జరిగింది, దశంభాగాలు కానుకలు పట్టుకొని వెళ్తాడు, దొంగ వచ్చి పట్టుకెళ్ళాడు. ఈయన నిజమైన సేవకుడు అయితే ఈయన దగ్గర డబ్బులు ఎందుకు పోయినాయి, డబ్బులు ఎందుకు నిలబట్లా ఆయన దగ్గర డౌట్ వచ్చింది మనోడికి. రెండవసారి మళ్ళీ దొంగతనం జరిగింది, ఏదో జరిగింది. మళ్ళీ ఇంకొకసారి, మళ్ళీ 3వసారి దొంగతనం జరిగింది. డ్యామా కన్ఫర్మ్ అయ్యాడు, ఈయన నిజమైన బోధకుడు కాదు, అందుకే ఈయన దగ్గర దొంగతనాలు జరుగుతున్నాయి, ఈయన జనాలు మోసం చేస్తున్నారు, ఈయన దగ్గర డబ్బులు ఊటీ చేస్తున్నారు. దేవుడైనా వదిలిపెట్టేశాడు. వాట్ ఏ పిటి. దేవుడు చాలాసార్లు చాలా విచిత్రంగా తీసుకెళ్తాడు పిల్లారా. నేను చిన్న సంఘం ఉండి కష్టం ఉన్నప్పుడు, పెళ్లి కానప్పుడు నాకెందుకు, నా అంకులకు తెలుసు, బొంబాయిలో ఉన్నప్పుడు నేనేం దశంభాగాలు ఏం తీసుకోవాలి, అక్కడ ఉన్నా కూడా పెళ్లి కాలేదు నాకెందుకు అని చెప్పేసి అక్కడ వాళ్ళనే చేసుకోమని అన్నాను. ఆంధ్ర వచ్చిన తర్వాత మరి పెళ్ళైంది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి తీసుకోవడం స్టార్ట్ చేశా. సంఘం ఎదిగింది లేదా సెటిల్ అవుదాం అనుకున్న టైంలో సెటిల్ చేద్దామని ఆలోచన వచ్చింది. 4 రోజుల లోపల ఒకటి వచ్చి, అన్న డబ్బులు అవసరం ఉందన్న, నాకు సాయం చేయని చెప్పి చాలా బతిమలాడితే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అచ్చులాడి సాఫ్ట్వేర్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ ప్రాబ్లం వచ్చింది అన్నాడు. అందరి దగ్గర అడిగి 5,75,000 ఇప్పించా. ప్రాబ్లం అయిపోతుంది. 4 రోజుల తర్వాత ఎవరు నువ్వు అన్నాడు ఫోన్ చేస్తే. తమ్ముడు ఏంటంటే, నువ్వు నాకు డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి? ప్రశాంతంగా హ్యాపీగా ఉందామని ప్రభు అనుకోగానే బీభత్సమైన దెబ్బ కొట్టాడు. ఇప్పుడు ఏమి చేయాలి అర్థం కాని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేవు, ఏమీ చేయలేవు, ఏడుస్తా బాధపడతా, ఏంది ప్రభు ప్రశాంతంగా సేవలు హ్యాపీగా ఎప్పుడు ఉండనివా. అప్పుడంటే పెళ్లి కాలేదు కాబట్టి అటు ఇచ్చాం. ఇప్పుడు కుటుంబానికి ఏదన్నా చేద్దాం అనుకునే టైంలో ఉన్నాయని పీకేసాం. ఎందుకు? మనోడు మోసం చేశాడు. ఏదన్నా అంటే వదిలిపెట్టేసి సింగపూర్ వెళ్ళిపోయాడు. నాలాగా నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేద్దాం ట్రై చేస్తే నాలాగా 40-50 మందిని మోసం చేశాడు. వాళ్ళందరూ అడ్డుపడుతున్నారు. ఏమండి మీది 5 లక్షలు అంటే, మాది 20 లక్షలు అంటే, మాది 30 లక్షలు అంటే అంటున్నారు. మరి నీకు 20 కావచ్చు, నాకు 5 కూడా చాలా ఎక్కువేరా బాబు, ఏం చేయాలి అంటే పోలీస్ కేసు పెట్టుకోండి. ఎలా పోలీస్ కేసు పెడతాం? దేవుడు అనుమతి లేకుండా ఏది జరగదు. అప్పుడు అర్థమైంది, ప్రభువా సెటిల్ అవుదాం అనుకున్నాను, చూసావా ఇదే తప్పు. ప్రార్థన చేసావు, ఏడిసావు కొద్ది రోజుల పాటు. దేవుడు ఓకే నేను నీతో ఉన్నాను, భయపడద్దు అన్నాడు. దేవుడు అద్భుతం చేస్తాను అనుకున్నాను. ఏమైంది? లోన్లు ఇప్పించాడు దేవుడు. ఊహించిన విధంగా 4-5 కంపెనీలు, ఏమంటే మీకు లోన్ ఇస్తాం, మీరు ఎలిజిబుల్, మీకు లోన్ ఇస్తాం ఎలిజిబుల్ అన్నాడు. నాకేం ప్రూఫ్లు లేవు కదా, ఎట్టిస్తారంటే ఇస్తాము సార్ అని చెప్పి వాళ్ళు 1 లక్ష, వీళ్ళు 1 లక్ష, 6 లక్షలు లోన్ ఇచ్చారు. సరే తీసుకెళ్ళి ఎవరి దగ్గర తీసుకున్న అందరికీ ఇచ్చేసా. ఇప్పుడు 6 లక్షలకి నెల 35,000 ఈఎంఐ కట్టాలి. సేవలోకి వెళ్ళి ఇటెళ్ళి వాక్యం చెప్తా. ఒక ఆయన అన్నాడు, అన్న నీకేందన్నా ఎటుపోయినా కానీ ఏదో ఒకటి నీకు ఇస్తారు, నువ్వు వాక్యం చెప్తావు అన్నాడు. నీకేం తెలుసా బాబు, ఎటు వచ్చినా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుడు పిల్లలు ఎక్కడ సెటిల్ కానివ్వడు. నువ్వు సెటిల్ అవుదావు ఏదన్నా ట్రై చేసినా నువ్వు ఊహించిన ట్విస్ట్ వచ్చింది. అక్కడ చర్చి గట్టి హ్యాపీగా వండర్ఫుల్గా ఉండి, అమ్మయ్యా ఇక చర్చ్ అయిపోయింది రిలాక్స్గా ఉండొచ్చు అనుకొని హ్యాపీగా ఉన్న టైంలో సాతానాయంలో దూరి చర్చి మాకు వదిలేసాడని చెప్పి సడన్గా తిరిగి రివర్స్ అయ్యాడు. చూడండి పిల్లలు, దేవుడు నిన్ను స్థిరపడనివ్వడు, సెటిల్ కానివ్వడు, లోకంతో నిన్ను సెటిల్ కానివ్వడు. నీలో ఒక దాహాన్ని పెడతాడు, కొరతను పెడతాడు, ఒక ఎంప్టీనెస్ పెడతాడు. నువ్వు ఇంకా ప్రార్థించేలా, ఇంకా పోరాడేలా, దేవుని కోసం ఉండేలా. ఒక్కవేళ నువ్వు అటు ఇటు వెళుతున్నా నీ చుట్టూ ఆయనే వదులుతాడు బాణాలు. పౌలు లాంటి సేవకుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో సంఘాలు కట్టిన ఆయన ఇక్కడ అన్నాడు, అనేక రోజులు కొన్ని దేశాల్లో 100 సంఘాలు కట్టిన సేవకుడు అనేక సార్లు నేను ఆకలితో అలమటించానని రాశాడు. ఎలా? మోసాలు జరిగినాయి, దొంగతనం జరిగింది, అందుకని డబ్బులు పోయింది, ఉన్నోళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఆయనకి ఏం చేయాలో తెలియదు. దేశం కాని దేశంలో, ఊరు కాని ఊరిలో ఇరుక్కుపోయి ఉపవాసంతో ప్రార్థనతో ఏడ్చిన దేవుడు చేశాడు. దేవుడు ఆయన్ని ఏ హై లైఫ్లో సెటిల్ కానేలా, లగ్జరీ లైఫ్లో కంఫర్టబుల్లో పడనివ్వాల, లోకంతో రాజీ పడనివ్వాల. ఒక్క దాని తర్వాత ఒకటి ఎక్కడన్నా ఆయన అవుతాడనుకున్న టైంలో ఇంకొక బాణం వదిలేస్తున్నాడు ఆయన మీదకి. ఇవన్నీ పట్టి అర్థం చేసుకుంటారా, దేవుడిని పిలిచాడు అంటాడు పౌలు అక్కడ. దీనికి తోడు యేసుప్రభుని ఒక్కసారి కొట్టారు, నన్ను 3 సార్లు కొట్టారురా. ప్రభువుని కొరాలతోనే కొట్టారు, నన్ను బెత్తాలతో కూడా 5 సార్లు కొట్టారు. ప్రభువుని ఎప్పుడు రాళ్లతో కొట్లా, నన్ను రాళ్లతో చచ్చిపోతాడని ఇలా కొట్టారు. పౌలు అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు పిల్లరా? ఎందుకు ఇది ప్రజెంట్ చేస్తున్నాడు? ప్రవక్త నేను చదివిన ఇందాకల్లా స్మరణ సంఘ కాలంలో నాకు చెప్తాడు, క్రైస్తవుల మైండ్ సెట్ దేవుడు భౌతికమైన ఆశీర్వాదాలు,
భౌతికమైన వనరులు, భౌతికమైన సంఖ్య, ఇది దేవుడు ఆ వ్యక్తితో ఉన్నాడు అనుకునే భ్రమలో పడతారట. అంటాడు ఆల్ healthy atmospheres, all beautiful skies are not a symbol of God's favor. Neither the cloudy days or a shadow times are not a sign of his rejection. అంటే ప్రభుత్వం అంటాడు, ఆకాశం మేఘం ప్రశాంతంగా ఉంది అంటే నా లైఫ్ హ్యాపీగా ఉంది, ఏ బాధ లేదు, ఏ చింత లేదు, ఏ టెన్షన్ లేదు అంటే దేవుడు నీతో ఉన్నట్టేం కాదు. అంతా అయోమయంగా ఉంది, మేఘాలు కమ్ముకొస్తున్నాయి, జీవితం అగమ్యంగా ఉంది, అర్థం కాని విధంగా ఉందంటే దాని అర్థం దేవుడు వదిలేశాడని కూడా కాదు. వీటన్నిటికి తోడు పౌలు లోపల దేవుడే ఒక రోగాన్ని కూడా పెట్టాడు మళ్ళీ వీడికి తగ్గినట్టు. ఏ రోగం? మామూలు రోగం కాదు, కళ్ళు కనపడవు. ఒక్కసారి ఆలోచించండి. ఈయన ప్రార్థన చేస్తే అమ్మ పాప ఎట్రా అన్నాడు, వచ్చింది. పాప నువ్వు ఎట్రా, పర్లేదురా. ఆలోచించండి. ఈ అమ్మాయి కూడా కళ్ళు లేవనుకుందాం, ఊహించుకోండి. కళ్ళు మూసుకో, కళ్ళు లేవనుకోండి. పౌలకి కళ్ళు లేవు. పాప ఏంటి ప్రాబ్లం అంటే కళ్ళు లేవు అన్నాడు. ఏసునామములో కళ్ళు వచ్చును కాక అన్నాడు. కళ్ళు తెరువు, నువ్వు కళ్ళు తెరువు, వేసేవాడు తిరుగు. ఈయన కళ్ళు వచ్చినాయి, కానీ పౌలకి కళ్ళు రాలా. ఎలా ఉంటుంది చూడండి పిల్లలు. ఇల్లు ఆమె కళ్ళు తెరిచి చూసింది, ప్రార్థన చేశారు, గుడ్డి ఆయన. ఏమంటే మీరు గుడ్డి వాళ్ళ అంటే పర్లేదు పాప, నా స్థితి వెళ్ళిపోవాలి. ఆలోచించండి. ఇంత పెద్ద సేవకుడు అయితే ఈయనకెందుకు స్వస్థత జరగట్లేదు, ఈయనకెందుకు బాగవట్లేదు? ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయిందంట. అందుకే చెప్తున్నాడు, నిజమైన సేవకుని యొక్క లక్షణం చూడండి. దేవుడు అతని ఫస్ట్ అతని యొక్క ఉద్దేశం ఏంటి? దేవాసక్తితో ఒక ఆసక్తి, ఒక వధువును చేయాలి, ఒక మత్తబడే సంఘాన్ని తీసుకురావాలి, ఒక పవిత్రాల కన్నికను తీసుకురావాలి. ఒక ఆశ కలిగి ఉన్నాడు, గురి కలిగి ఉన్నాడు. అతన్ని లోకంలో పడకుండా, మనుషుల పేరు ప్రఖ్యాతుల్లో పడకుండా. చూడండి పిల్లరా, పౌలు స్వస్థత చేసి అద్భుతం చేస్తే ఒక ఊర్లో బలహీనమైన పాదాలు కలిగిన వాడు పౌలు ప్రార్థించగానే లేస్తే పౌలు దేవుడేమో అనుకొని తీసుకొచ్చి ఆ దేవత యొక్క ఆ దుపతి యొక్క ఆ యాజకులు చేయని బల్లేమో పోయారు. వెంటనే నెక్స్ట్ జరిగిన సంఘటన ఏంటి? వారం తిరక్క ముందు అదే ఊర్లో పౌలు రాళ్లతో పుట్టి చంపేలాగా పద్ధతి తీసుకొచ్చాడు దేవుడు. పౌలుని ఎక్కడ దేవుడు పడనివ్వలా. పౌలుని దేవుడు అనుకునే శోధనలో పడనిలా, పౌలుని పాపంలో పడనివ్వలా, లోకంతో రాజీ పడనివ్వలా, మనుషులతో కాంప్రమైజ్ కానివ్వలా. అతని లోపల వీటన్నిటికీ మించి పౌలున్నాడు. పౌలు యొక్క గురి ఒక ఎత్తబడే సంఘాన్ని తీసుకురావాలి అంటాడు. నా హృదయంలో సంఘాలను గూర్చిన భారం ఉంది, అందులో నిద్రపోనివ్వట్లా, నాకు ఏడుపు వస్తుంది, బాధగా ఉంది. ఏమైపోతుంది సంఘం? నేను వెళ్ళిపోతే ఇవేమైపోతారు? ఇప్పుడే రకరకాల అబద్ధ బోధకులు వస్తున్నారు, అయ్యో మనుషులు ఈడ్చుకునే వాళ్ళు వస్తున్నారు, రాజీ పడే వాళ్ళు వస్తున్నారు. ప్రభువా ఏమైపోయింది? పేతురు గారు చనిపోయాడు, అంద్రేయ చనిపోయాడు, గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు, నేను ఒక్కడే ఉన్నాను. తర్వాత యవనస్తులు ఉన్నారు, ఇదిగో యోహాను, ఈ తిమోతి, ఈ త్రోఫిమ్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు నా లెవెల్లో ఎవరు ఆ దరిదాపుల్లో కనపట్టలేదు. ఏమైపోయింది ప్రభా? ఈ సంఘం నిజంగా ఎత్తబడిద్దా ప్రభా? ఏమైంది? ఒక వేదన రగిలిపోతుంది ఆయన లోపల. ఎటుపోతున్నారు సంఘం? ఎటుపోతుంది? ఒక్కొక్క జనరేషన్ చూస్తుంటే పిల్లరా, ఒక 15 ఏళ్ళు నేను వచ్చి జస్ట్ 2005లో వర్తమానంలోకి వచ్చాను. నిజానికి పూర్తిగా తెలుసుకుంది 2006లో. 20 ఏళ్ళు ఇటు తిరిగి చూస్తుంటేనే 20 ఏళ్ల క్రితం చదవగలిగేంత ఇప్పుడు చదవలేకపోతున్నారు. బైబిలే చదవలేకపోతున్నారు, బుక్స్ పక్కన పెట్టండి. మనుషులు ప్రార్థనతో కనిపెట్టి జవాబులు పొందుకోలేకపోతున్నారు. ఏదన్నా ఉంటే నెట్లోకి వెళ్ళి కోడ్స్ ఎతగలుగుతున్నారు, సెర్చ్ చేసి. ఎందుకంటే సెర్చ్ అనే ఆప్షన్ రావటం వల్ల తప్ప దానికి సొల్యూషన్ ప్రార్థనలో కనిపెట్టి తత్వం పోయింది. ఆత్మ ఎదురు చూడలేకపోతున్నారు, ప్రార్థించలేకపోతున్నారు. ఏమైపోద్ది సంఘం? మనుషుల్లో మనిషి భౌతికమైన వాటికి విలువలు పెరుగుతున్నాయి, గుణగణాలకు విలువలు పెరుగుతున్నాయి, ధనానికి విలువ పెరుగుతుంది. మిగిలిన సంఘాలేమో మనకిచ్చిన మందను మనం కాపాడాలి, వారిని ఒక పరిపూర్ణంగా తీసుకెళ్ళాలి. ఈ గురి, ఈ దాహం, ఆ వ్యక్తి అలాంటోడు. నిజమైన సేవకుడా కాదాన్ని టెస్ట్ చేయడానికి మెజర్మెంట్ ఇది. పౌలు అందుకని తనకు దేవుడు డీల్ చేస్తున్న విధానాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. యోసేపును చూడు, దావీదును చూడు, దేవుడుకున్న ప్రతి నిజ సేవకుడిని చూడు. దేవుడు వాళ్ళని లక్ష్యం చేరే వాళ్ళకు ఎలా తర్ఫీదిస్తున్నాడో చూడండి. నన్ను ఎలా దేవుడు మొత్తుతున్నాడో చూడండి. నన్ను దేవుడు ఎలాగ నలుపుతున్నాడో చూడండి. నన్ను ఎలాగ ఆయన పట్టుకొని తీసుకెళ్తున్నాడో చూడండి. నా పిల్లలారా, అర్థం చేసుకోండి ఒక నిజమైన సేవకుడిని. బట్ నాకు చదువుతుంటే చాలా ఏడుపు వచ్చింది పిల్లరా. ఒక వర్తమానికుడు 3వ ఆకాశంలోకి వెళ్ళి వచ్చిన వాడు, అప్పటి వరకు ఎవ్వరు చూడని 12వ అధ్యాయం అంటాడు,
అందరికంటే నాకు ఎక్కువ ప్రత్యక్షతలు కలిగినాయి అని అంటాడు. ఆయన రియల్ ఎస్సెన్స్ అన్నాడు, అందరికంటే ఎక్కువ రెవల్యూషన్స్. పాత నిబంధన, కొత్త నిబంధన ఛాయ ఏంటో, ఎత్తబాటు మర్మాలు ఏంటో, రాకడ ఎలా జరగబోతుందో, శరీర మార్పు ఎలా జరగబోతుందో, మనం ఈరోజు చదువుకునే అన్ని ముద్రలు, సంఘకాలాలు, మిస్టరీస్ అన్ని వర్తమానాల నుంచి వచ్చినాయి. మెజారిటీ ఏవో కొన్ని తప్ప. ఎదర్ పాల్ ఆర్ జీసస్ క్రైస్ట్ ఇద్దరే చెప్పారు. ఇన్ని మర్మాలు చెప్పాడు, ఇంత వర్తమానాలు కలిగాడు. పరలోకానికి వెళ్ళొచ్చాడు, అనేకసార్లు దర్శనాలు చూశాడు, గొప్ప గొప్ప మిరాకిల్స్ చూశాడు, గొప్ప గొప్ప శక్తిని చూపించాడు. అప్పటి వరకు అంత గొప్ప పరిచర్య కొత్త నిబంధనలు ఎవరూ చేయలేదు. ఈ రోజు వరకు కూడా పోల్చుకుంటే ఈ కాల ప్రవక్త తప్ప మళ్ళీ పౌలు లెవెల్కి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యే సేవకుడు కూడా మరి 2000 సంవత్సరాలు మరొకరు లేరు. అంత పెద్ద సేవకుడు నేను నిజమైన సేవకుడు చెప్పుకోవాల్సి వచ్చిందా? నేను నిజమైన బోధకుడు రా, నాకు నిజమైన పరిచర్యని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందా? వాట్ ఎ పిటి. ఆ సేవకుడికే వచ్చిందంటే ప్రతి సేవకుడికి కూడా రాగలదు ఆ పరిస్థితి. ఎవరికో నిరూపించుకోవడం కాదు, ఆయన సొంత కన్న వాళ్ళకే, ఆయన ద్వారా వచ్చిన వాళ్ళకే, ఆయన ద్వారా నడిపించబడిన వాళ్ళకే ఆయన రుజుపరుచుకోవాల్సి వస్తుంది, చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుంది. ఆమె వెరీ సాడ్. మనం అలాంటి దుస్థితి మన సేవకులకి ఇవ్వకుండా జాగ్రత్త కలిగి ఉందాం. ఆమె హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకోవాలి, ఇష్టపడదాం పిల్లారా. మనకు ఆ పరిస్థితి దేవుడు కలగజేయకుండా మనల్ని కాపాడగలుగునామురా. పౌలు ప్రత్యక్షతలు చాలా ఉన్నతంగా ఉన్న తర్వాత అంటాడు, నేను 3వ ఆకాశంకి వెళ్ళానని చెప్పాడు. అక్కడ కూడా నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, 3వ ఆకాశంలోకి వెళ్ళొచ్చాడు, గొప్ప గొప్ప ప్రత్యక్షతలు చూశాడు. పౌలు నాకు ఇన్ని ప్రత్యక్షతలు, అధికంగా ప్రత్యక్షత కలిగినందువల్ల నేను హెచ్చప్పకుండా నాకు ఒక ముళ్ళు కూడా పెట్టాడు. బిడ్డలారా, అర్థం చేసుకోండి. నా జీవితం ద్వారా, దేవుడు నాతో వ్యవహరించే విధానం ద్వారా నా ఆసక్తి దేనిలో ఉందో, అలాగే నా లక్ష్యం దేనికొని, దేనికోసం బతుకుతున్నాను, నాతో దేవుడు ఎలా డీల్ చేస్తున్నాడో. పౌలు ఈ సేవ వద్దని పారిపోదామని చాలాసార్లు అనుకున్నాడు. నాకు ఇది వద్దు అనుకుంటే గృహ నిరకటానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, అపోస్తల పరిచర్య వద్దు అనుకున్నాడు. కానీ ఆయన వాక్యం ఆయనలో మండుతా సంఘాల కొరకైన భారాన్ని పెడతా వచ్చింది. అందుకే నాకు వెడలిపోయి క్రీస్తుతో ఉండాలని ఉంది, కానీ మీకోసం ఉండాలని అవసరం వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఇరుకుని పడ్డాను, ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామని ఆశగా ఉంది. ఈ బాధలన్నీ వదిలేసి, కానీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను. మీ పరిస్థితి ఏమవుద్ది, ఈ సంఘం ఏమైంది, నేను వెళ్ళిపోతే ఏం జరుగుద్దో ఎంతో వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. చూడండి, నిజమైన సేవకుని యొక్క సంకటం. హౌ టు మెజర్ ఎ ట్రూ సర్వెంట్. నిజమైన సేవకుని ఎలా నువ్వు లెక్కేయాలి, ఎలా డీల్ చేయాలి. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ జస్ట్ దేవుడు ఇలా చేస్తాడని చెప్పడానికే తప్ప మరి ఏ ఉద్దేశంతోనే కాదు. డోంట్ టేక్ ఇట్ రాంగ్. ఇది ఎవరి గురించి కూడా కాదు. లేఖనాల్లో దేవుడు డీలింగ్ ఎలా ఉంటుందని, దేవుడు అతన్ని కష్టపెడదాం అనుకున్నప్పుడు కష్టాన్ని తీసేలాగా ఎవరన్నా ట్రై చేస్తుంటే కూడా కానివ్వడు దేవుడు వాళ్ళని. అతనికి సాయం చేద్దాం అనుకునే వాళ్ళు కూడా శత్రువులుగా మార్చగలడు దేవుడు తలుచుకుంటే. అలా ఉంటుంది పిల్లలు దేవుడి విధానం. ఇస్ వే గాడ్ డీల్స్ విత్ ఇస్ రియల్ ఎలెక్టెడ్, రియల్ కాల్డ్ మ్యాన్. ప్రభుత్వం ఒక పుస్తకం ఉంది, ఒక లెటర్ ఉంది, హై కాలింగ్ అని. దొరికితే చదవండి. దేవుడు ఉన్నతమైన పిలుపునకు పిలిచిన వాళ్ళతో ఎలా వ్యవహరిస్తాడో అర్థమైతే. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు పౌలుకున్న పరిస్థితి ఈరోజు మనకు కూడా ఉంది. పౌలు తన సంఘం ఇటువంటి భ్రమంలోకి వెళ్ళిపోయి ఒక సేవకుడు అంటే ఎలా మెజర్ చేయాలి, సేవకుడు అంటే మెజర్మెంట్ సంఖ్యతోనూ, ధనముతోనూ, వారు సంపాదించినటువంటి ఆస్తులతోనూ, వారు మనుషులపైన చేయగలిగే పెత్తనంతోనూ, వారికి ఉన్నటువంటి మాటల్లో చాకచక్యంతోనూ, లేకపోతే వారికున్న వరాలతోనూ కౌంట్ చేస్తున్నారు. మీకు తెలుసో లేదో, పౌలు పెద్ద ప్రసంగికుడేం కాదు. ఎందుకంటే పౌలు అంత నిపుణత కలిగిన ప్రసంగికుడేం కాదు. పౌలు ప్రసంగం చేస్తే చాలామంది నిద్రపోయారు పిల్లారా. పౌలు అంత పవర్ఫుల్ బోధకుడేం కాదు. అందుకంటాడు పౌలు, నా బలహీనతల్లో నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. నిజమైన సేవకుడిని ఎలా గుర్తుపట్టాలి, ఎలా కొలత వేయాలి, ఇక అర్థం కావాలి. లేకపోతే నువ్వు మోసపోతావు సోదరుడా, సోదరి. ఈ రాత్రి దేవుడు నేను నీకు హెచ్చరిస్తున్నాడు. నిజమైన సేవకుని ఎలా గుర్తుపట్టాలి, నీ సేవకుడు నువ్వు ఎలా గుర్తుపట్టాలి, నీ సేవకుడు నువ్వు ఎలా తప్పుగా అర్థం చేసుకోకూడదు, మరి ముఖ్యంగా నీ సేవకుడిని అపార్థం చేసుకోకూడదని రైట్గా అర్థం చేసుకుంటే, దేవుని యొక్క డీలింగ్ అర్థమైతే, అప్పుడు నువ్వు అతన్ని గౌరవిస్తే దేవుడు గౌరవిస్తావు. అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చి ఒక అద్భుతమైన మడత మచ్చ కలంకం లేని సంఘంగా అతన్ని ద్వారా మిమ్మల్ని మారుస్తాడు. ఇది దేవుని ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ గ్రహింపు కూడా ప్రతి ఒక్కరికి వచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. దేవా నాయన చిన్న సంఘాన్ని మార్చు దేవా. నాయనా ప్రభు, నువ్వు కోరుకునే విధానంలో మార్చు నాయన. నువ్వు ఇష్టపడే విధానంలో మార్చు దేవా. రాజులు మాకెవరు లేరు, అధిపతులు మాకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయిన నీవే మాకు సమస్తం ప్రభు. ఈ చిన్న సంఘాన్ని మార్చు ప్రభు. ఇంకా నువ్వు కోరుకున్నట్టుగా చెక్కినాయన, నువ్వు చేరుకున్న విధానంలో సంఘాన్ని మార్చు నాయన. నీవే కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. మంచిది. మరి సమయమైనంత వరకు కూడా మన దేవుని యొక్క దాసులు చక్కటి యొక్క వర్తమానము మరి మనకు అందించారు. మీకు గుర్తుందో లేదో ఇదే విషయాలు నేను 3 వారాలు చెప్పాలి. గుర్తుందా మీకు ఏమన్నా? నిజమైన సేవకుని గుర్తించడం ఎలా అన్న సబ్జెక్ట్ తీసుకుని 3 వారాలు చెప్పాలి. గుర్తుందా? అనగా దేవుడు మరలా దీన్ని రిపీట్ చేస్తున్నాడు. ఎందుకంటే మరలా దాన్ని మనం అర్థం చేసుకోవాలని చక్కగా మరి దేవుడు మరి దేవుని యొక్క దాసుల్లో ఉండి మరి చక్కగా మళ్ళీ తిరిగి మనల్ని బలపరిచి మీరు నిజమైన సేవకుని గుర్తించి ఆ సేవకుని వెంబడించి ఆ సేవకుడి ద్వారాగా దేవుడు చేసే కార్యాలు ఏంటో గుర్తించాలి. అందుకని దేవుడు మేలుకొలుపుతున్నాడు కనుక చక్కగా మరి మరలా మనం బలపడదాం, మరి సిద్ధపడదాం. చక్కగా మరి దేవుని గురించి మనం జీవిద్దాం, మరి సాక్షిగా ఉందాం. కనుక పిల్లారా మంచిది. మరి ఎంతో ప్రయాసంతో మరి మధ్యకు వచ్చిన సేవకులు మరి భీమవరం నుంచి, మరి రాజమండ్రి నుంచి, మరి ఆయా స్థలం నుంచి మరి వచ్చారు. మరి అమలాపురం నుంచి చాలా మరి ఎంతో ప్రయాసంతో మరి దేవుని యొక్క సేవకులను తీసుకుని మరి జోసెఫ్ గారిని మరి సందీప్ గారిని తీసుకుని కుమారి మందికి వచ్చారు. దానికి మీకు అందరూ కూడా నా హృదయపూర్వకమైన మరి దాన్ని వందనాలు తెలియజేస్తున్నాను. కనుక తప్పనిసరిగా మిమ్మల్ని మీరు పడినాక శ్రమ ఈ చిన్న పరిచయలో మీరు మాతో ఉండి సహకరించినందుకు దేవుడు మిమ్మల్ని అత్యుతంగా ఆశీర్వదించిన కాక. ఇలా మంచిది. మంచిది. మరి చిన్న కోరస్ పాడిన తర్వాత మరి చివరగా మరి జోసెఫ్ గారు ఒక ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో మనం ముగించుకుందాం. గౌరవము దేవుడు కోరుచున్నాడు, ఆయనే గౌరవానికి పాత్రుడై ఉన్నాడు. గౌరవము దేవుడు కోరుచున్నాడు, ఆయనే గౌరవానికి పాత్రుడై ఉన్నాడు. గౌరవింపదగిన వాడు యేసు దేవుడు, గౌరవింపదగిన వాడు యేసు దేవుడు. గౌరవించిన భక్తులందరూ పొందిరి మేలు, గౌరవించిన భక్తులందరూ పొందిరి మేలు. గౌరవము దేవుడు కోరుచున్నాడు, ఆయనే గౌరవానికి పాత్రుడై ఉన్నాడు. అన్యురాలకు కానాను స్త్రీ గౌరవించినది,
నేనని తగ్గించుకున్నది. అన్యురాలకు కానాను స్త్రీ గౌరవించినది. యేసు ప్రభువుతో ఒక్కను నేనని తగ్గించుకున్నది. ఆమె కుమార్తెను యేసు స్వస్థపరిచెను. ఆమె కుమార్తెను యేసు స్వస్థపరిచెను. గొప్పది నీ విశ్వాసమని ఆమెను పొగిడెను. గొప్పది నీ విశ్వాసమని ఆమెను పొగిడెను. గౌరవము దేవుడు కోరుచున్నాడు. ఆయనే గౌరవానికి పాత్రుడై ఉన్నాడు. గౌరవము దేవుడు కోరుచున్నాడు. ఆయనే గౌరవానికి పాత్రుడై ఉన్నాడు. సునేమ స్త్రీ ప్రవక్తను గౌరవించినది. చనిపోయిన తన బిడ్డను బ్రతికించుకున్నది. సునేమ స్త్రీ ప్రవక్తను గౌరవించినది. చనిపోయిన తన బిడ్డను బ్రతికించుకున్నది. ప్రవక్తను చేర్చుకొని ప్రవక్త బలము పొందెను. ప్రవక్తను చేర్చుకొని ప్రవక్త బలము పొందెను. దేవునికి చెల్లించవలసినది గౌరవము. దేవునికి చెల్లించవలసినది గౌరవము. గౌరవము దేవుడు కోరుచున్నాడు. ఆయనే గౌరవానికి పాత్రుడై ఉన్నాడు. గౌరవము దేవుడు కోరుచున్నాడు. ఆయనే గౌరవానికి పాత్రుడై ఉన్నాడు. గౌరవింప తగిన వాడు యేసు దేవుడు. గౌరవింప తగిన వాడు యేసు దేవుడు. గౌరవించిన భక్తులందరూ పొందిరి మేలు. గౌరవించిన భక్తులందరూ పొందిరి మేలు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుంటున్నా. దేవుడు సిద్ధమా? ఈ సాయంకాల సమయంలో దేవుని సేవకుల్లో నుంచి ఒక అద్భుతమైనటువంటి వర్తమానాలు దేవుడు మనకి ఇచ్చాడు. అలాగే ప్రవక్త అన్నాడు, ప్రాతకాలపు ప్రార్థనల వైపు మరల మనం తిరగాలి. ప్రాతకాలపు మోకాళ్ళు ప్రార్థన మరల మనం చేయాలి. పాతకాలపు పాటలు పాడాలి. నిజమే ప్రియులారా. ఎందుకంటే కళ్ళున్నాయి కానీ కన్నీరు లేదు ఎవరికి. అందరి కళ్ళు పొడుకళ్ళు అడిపోయాయి. సంఘాలు కూర్చిన చింత లేదు. నశించిపోయే ఆత్మలు కూర్చిన చింత భారం ఎవరికి లేదు. నేను బాగుంటే చాలే అని అనుకుంటున్నా. ఈ దినాల్లో
ఇలాంటి దైవజనుల ద్వారా దేవుడు మనల్ని మేలుకొలుపుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, మనల్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నిజముగానే శ్రమ లేనివాడు నా వాడు కాదన్నాడు ఆయన. దేవుని బిడ్డలుగా మనం పిలువబడాలి అని అంటే ఆయన గుర్తించేది శ్రమలు ఉండగానే ఆయన మనల్ని గుర్తిస్తాడు. ప్రవక్త అంటూ ఉన్నాడు, మరి కంసాలి వాడు బంగారాన్ని కొడతా ఉన్నప్పుడు తన యొక్క ముఖ కలయికలు, ఆ కంసాలి వారి యొక్క ముఖం అందులో బంగారములో తేటగా కనిపించే వరకు అతడు సుత్తి దెబ్బలతో దాన్ని కొడతాడు అన్నాడు. నిజమే, ఈరోజు నిన్ను శిక్షించిన, శ్రమల పాలు చేసిన, నిజముగా నీలో ఆయన పూర్తిగా ప్రత్యక్షం అవ్వాలని, నిజముగా పూర్తిగా దేవుని బిడ్డగా నువ్వు సమర్పించబడాలని, శ్రమలకు ఉండగానే నీవు ఆయన్ని చేరాలి అని, శ్రమలకు ఉండగానే ఆయన దర్శనాన్ని చూడాలని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరి అపోస్తలుడైన పౌలుని తీసుకుని దైవజనుల ద్వారా చక్కగా దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఎంతమంది సమర్పణ చేసుకుంటున్నారు? వాక్యం చెప్తుంటే చలనం లేని వారుగా ఉంటున్నారు. నాకు కాదు ఎవరికి అన్నట్టుంటా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు అందరి కోసం ఆయన మాట్లాడాడు. దేవుడు అందరిని మేలుకొల్పాడు, సేవకులు మేలుకొల్పాడు, విశ్వాసులు మేలుకొల్పాడు. సంఘమే సంఘాన్ని అభివృద్ధి చేయాలి. సేవకుడు పెట్టినటువంటి మేతను తిని ఆహారాన్ని తీసుకొని గొర్రెల కనాలి అని చెప్పాడు ఆయన. కంఠానికి బలానికి దైవజనుడు చక్కని ఆహారం పెట్టినప్పుడు నీవు ఆ ఆహారం తీసుకొని మందను ఉత్పత్తి చేయాలి. సంగమా, గమనించండి, రాత్రి చాలా సంగతులతో దేవుడు మనతో మాట్లాడి రాత్రి గ్రహించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. ఈ రాత్రి నాయన సందీపుగా నిలబెట్టుకుని నాయన ఎవరు ప్రాయములో ప్రభువా, నాయన ఎంతో సంతోషంగా ఉండవలసినటువంటి దినాల్లో నీవు పట్టుకొని ప్రభువా నీ పరిచర్య అద్భుతంగా జరిగిస్తున్నావు దేవా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కుమారుని ఇంకను మీరు బలపరచండి నాయన. రానున్న దినాలు అనేకులకు మాదిరికరంగా ఉండనట్లు ప్రభువా బహుబలముగా నీ ఆత్మతో నింపి నాయన నీ సేవకుడిగా వాడుకోండి నాయన. ఆయనకి సాటి అయినటువంటి సహాయాన్ని ఇచ్చా ప్రభువా. కుమార్తెను కూడా చూడండి ప్రభువా, తన భార్యను కూడా బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబం మనం బలపరచండి. ఆయనకి ఇచ్చిన సంఘాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మా సహోదరులు ప్రభువా నాయన ఒంటి పాలు గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బలహీనుడైన శక్తిహీనుడైన తండ్రి, నాయన చూడటానికి శారీరకంగా బలహీనంగా ఉన్నా ప్రభువా, కొన్ని పర్యాయాలు ప్రభువా హార్ట్ అటాక్ వచ్చినా తండ్రి, ఎన్ని ప్రాబ్లాలు వచ్చినా తండ్రి, కన్నులు సరిగా పరిచయకపోయినా, ఏది తల కిందలు అయిపోయినా ప్రభువా సేవను వదిలిపెట్టకుండా ప్రభువా సాగిపోవడానికి నాయన నీవు కృప చూపించావు నాయన. నిజముగానే నీ దాసుల పక్షంగా ఉన్నావని నమ్ముచున్నాం ప్రభువా. మా బలహీనతల యందు నీ శక్తి పరిపూర్ణం అవుతున్నది ప్రభువా. పౌలు కలిగిన బలహీనతలు తీసివేయవాలనని ముమ్మారు ప్రార్థన చేయగా పౌలా నాకు నీకు చాలు అన్నావు నాయన. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడు ఆయన శక్తి నా యందు పరిపూర్ణమవుచున్నది. నా బలహీనతల యందు ఆయన శక్తి సహాయం చేయుచున్నది అన్నాడు నాయన. ప్రభువా, నువ్వు బలహీనుల పట్ల ఉన్నావు తండ్రి. సామాన్యుల ఎడలి ఉండే దేవుడు నాయన. గొప్పలు చెప్పుకునే వారి దగ్గర లేవు కానీ నాయన, ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారి దగ్గర లేవు కానీ ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రభువా నీ పాదాలపై పడతారో తండ్రి, నీ చింతన జరిగిస్తారో వారితో ఉన్న దేవుడు నాయన. ప్రభువా, పౌలు గారిని బలపరచండి నాయన. ఆయన యొక్క సతీమణిని బలపరచండి నాయన. ఆయన బిడ్డలను బలపరచండి నాయన. అందుకంటే ఆత్మీయ బిడ్డలు నాయన సంఘాన్ని బలపరచండి నాయన. నిత్యము సేవలో చక్కగా నీ సేవకునికి తోడ్పడి నాయన ఆత్మల ఆదాయం చేయడానికి నాయన, నీటి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి నాయన. మోకాళ్ళు ప్రార్థన, మోకాళ్ళ అనుభవం నేర్పడు ప్రభువా. ఈ పరిచర్య అంచెలంచెలకు ఎదుగునట్లు సహాయం చేయమని ప్రభువా ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి రేపు సాయంకాలం జరగబోయే కూడికలో వినండి ప్రభువా. రేపు సాయంకాలం నీ సేవకుల ద్వారా ఏమో మాట్లాడతావు ప్రభువా ముందే సిద్ధపాటు చేయనాయన. ఆ భాగాన్ని నీ సేవకునికి ప్రభువా తెలియచేయండి నాయన. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సేవకులందరిని ప్రభువా చూడండి నాయన.
నిజంగానే వారు ఏ ఉద్దేశంతో వచ్చారో నీకు తెలుసు తండ్రి. నాయన వాక్యము ఆ వాక్యాన్ని ఆసక్తితో వినాలని, వాక్యం కొరకు నాయన వచ్చిన బిడలే కానీ మరొక దాన్ని ఆశించినటువంటి వారు కాదు ప్రభువా. మేమందరం అదే వాక్యంతో వచ్చాం ప్రభువా. ఓ దేవానికి స్తోత్రాలు నాయన. ఓ యవన కాలంలో కాడిమోయట నరునికి మేలన్నావు తండ్రి. ఓ మమ్మల్ని కూడా యవన ప్రాయంలో పిలిచి స్థితి వరకు తీసుకొచ్చావు నాయన. నీ సేవలో నడిపిస్తున్నావు, వందనాలు ప్రభువా. ఇక్కడున్న ప్రతి సేవకుని వాడుకోండి నాయన, ప్రతి సేవకుని బలపరచండి నాయన, ప్రతి సేవకుని ఆత్మతో అభిషేకించండి, వారి కుటుంబాలు దీవించండి, వారి పరిచర్యలు తోడేయండి, అభివృద్ధి చేయండి నాయన. ప్రభువానికి స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కూడికను ముగించుకొని మరలా తిరిగి మా గృహాలకు వెళుచున్నప్పుడు నాయన నీ దూతలు మాకు తోడుగా ఉంచండి ప్రభువా. ఆకాశ వాతావరణం చాలా గందరగోళం చేసింది నాయన, ఆయన ఏది లేకుండా సహాయం చేశావు. ప్రతి ఒక్కరు వారి గృహాలు చేరే వరకు నాయన వరుసాటంగా వారేది లేకుండా చేయండి ప్రభువా. ఓ నీ దూతలు తోడుగా వచ్చండి నాయన. ఇశ్రాయేలీయులకి రాత్రి మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు నాయన, నీ సెకీన మేఘంతో నీ బిడ్డలను కప్పి నీ అభిషేకాన్ని ఇచ్చి గాడ్ ఆఫ్ ఏంజల్స్ తోడుగా వచ్చిన ఆయన నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు మేము చేస్తున్న ఈ ప్రార్థనకు ప్రతిఫలం జవాబు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. God bless you.